రెండవ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 16వ వచనం. రెండవ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుదాం. రెండవ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 16వ వచనం. అందరం కలిసి మాట చదువుదాం. ఎలీషా మరుసటి ఏట ఈ ఋతువున నీ కౌగిట కుమారుడుండునని ఆమెతో అనెను. ఆమె ఆ మాట విని, దైవజనుడవైన నా ఏలినవాడా, అలాగు పలకవద్దు, నీ దాసురాలైన నాతో అబద్ధమాడవద్దు అనెను. 17వ వచనం. పిమ్మట ఆ స్త్రీ గర్భవతి అయి మరుసటి ఏట ఎలీషా తనతో చెప్పిన కాలమున కుమారుని కనెను. దేవునికి స్తోత్రం. వచ్చే సంవత్సరం ఈ ఋతువున కల్లా, మరుసటి ఏట ఈ సమయమున కల్లా నీ కౌగిటిలో ఒక కుమారుడు ఉంటాడు. అది ఒక దైవజనుడు ఒక స్త్రీతో చెప్పిన ప్రవచనం. నెరవేరిందా అని అడిగితే ఆవిడ అంటది, అయ్యా నాతో అబద్ధాలు ఆడొద్దయ్యా అంది. ఎందుకు అందనంటే ఆ ప్రవచనం నెరవేరడానికైన నిరీక్షణ ఆమె జీవితంలో లేదు. ఆమె వృద్ధురాలైపోయింది, భర్త కూడా వృద్ధుడైపోయాడు, పిల్లలు కనలేరు అని డాక్టర్లు చెప్పేశారు. అది వరకు అసాధ్యం. అలాంటి పరిస్థితుల్లో నాతో ఎందుకయ్యా ఎలాంటి మాటలు మాట్లాడుతున్నావు, నాతో అబద్ధాలు ఆడొద్దు అని ఆ స్త్రీ చెప్తున్నప్పుడు దైవజనుడు చెప్పిన మాట ప్రకారం దేవుడు చెప్పినది ఏదైనా జరగాల్సిందే. ఆమేన్. కాబట్టి మరలా వచ్చే సంవత్సరం ఎన్ని ఆటంకాలున్నా, ఎన్ని అడ్డులున్నా, ఎన్ని అవరోధాలున్నా, మరుసటి ఏట దైవజనుడు చెప్పిన కాలానికి ఆమె కుమారుని కన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమెకున్న ఒక కొదువ, ఆమెకున్న ఒక అక్కరత, ఆమెకున్న ఒక కొరత దేవుడు ఏ రీతిగా చెప్పి ప్రవచన రూపంగా మాట్లాడి ఆమెను కొదువను తీర్చాడో, ఈరోజు ఇక్కడున్న వారందరి జీవితాల పట్ల ఒక మాట ప్రకటించాలని దేవుని సేవకునిగా, అభిషక్తునిగా, ప్రవక్తగా మీ ముందుకు వచ్చాను. అదేంటంటే ఆమెకున్న కొరత పిల్లలు లేకపోవటం. మరి మీకున్న కొరత ఏంటో నాకు తెలియదు, మీకున్న కొదువేంటో నాకు తెలియదు, మీకున్న అవసరత ఏంటో నాకు తెలియదు. కానీ ఒక్క మాట అయితే చెప్తున్నాను, వచ్చే సంవత్సరం ఈ ఋతువున కల్లా మీ ప్రతి కొదువలు తీర్చబడునుగాక. మీ ప్రతి కొరతలు యేసు నామమున తీర్చబడునుగాక. వచ్చే సంవత్సరం ఈ ఋతువున కల్లా దేవుడు మీ జీవితంలో ఒక అద్భుతమును జరిగించునుగాక. ఒక అసాధ్యమైన దానిని దేవుడు మీ జీవితంలో సాధ్యపరచునుగాక. ఎంతమంది నమ్ముతున్నారు జరుగుతుందని? దేవునికి స్తోత్రం. నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యమే. ఆమేన్. కాబట్టి దేవుని సేవకునిగా రోజు ఎలీషా ఆ షునేమీరాలింట ఎలా పలికాడో ఈ రోజున ఈ ప్రాంతానికి కూడా ప్రభువు నడిపించాడు. నేను కూడా అలాగే దేవుని ఆత్మచేత మీ ముందు ఒక ప్రవచనాత్మకమైన మాట పలికాను. ఈరోజు నిశ్చయముగా దేవుడు దానిని అనుభవించినట్లు మీ మనోనేత్రములు తెరచునుగాక. ఇప్పుడు విషయంలోకి వస్తాను. ఎవరైనా దైవజన్ ఇలా వచ్చి మాట్లాడుతూ అది జరుగునుగాక, ఇది జరుగునుగాక అంటే కింద నుండి కలిగే సంతోషం అంతా ఇంత కాదు కదా. ప్రవచనాత్మకమైన మాటలు, ప్రవచనాలు, వాగ్దానాలు దైవ సేవకులు ఎవరన్నా పలికి మీకు ఇదైపోవునుగాక, అదైపోవునుగాక అంటే అబ్బా భలే మంచి పాస్టర్ గారిని తీసుకొచ్చారండి అని సంతోషించే విశ్వాసుల సంఖ్య చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వాగ్దానాలు అంటే చాలా ఇష్టం మనకి, వాగ్దానాలు అంటే చాలా ప్రేమ, చాలా పిచ్చి కదా. క్రైస్తవుడు బైబిల్లో వాగ్దానాలను ప్రేమించేంత రీతిగా మరి దేనిని కూడా ప్రేమించడం మనందరికీ తెలిసిందే. ఉదాహరణకు ఒక మాటలో చెప్పాలంటే చాలామంది బైబిల్లో పెన్నుతో గీతలు ఉంటాయి. గీత ఉంది అని అంటే ఖచ్చితంగా అది ఏమై ఉంటుంది? వాగ్దానమే. ఎంత బాగా చెప్పేశారో చూడండి. వాగ్దానం కనపడితే గీత పెట్టేయాలి, వెంటనే చెయ్యి పెట్టేయాలి. ప్రభువా ఎంత మంచి వాగ్దానం ఇచ్చావనైనా నీకు వందనాలు అని చెప్పుకుని వెళ్ళిపోవాలి.
వాగ్దానాలంటే అంత పిచ్చి, అంత ప్రేమ. చాలామందికి దేవుడు ఇది చేస్తాను అని చెప్పిన మాటల విషయంలో చాలామందికి సంతోషం, ఆనందం, చాలా గొప్పగా దాన్ని ఫీల్ అవుతూ ఉంటారు. దేవునికి స్తోత్రం. నేను దాన్ని ఏం కించపరచట్లేదు. వాగ్దానాలు నమ్మాలి. ఎందుకో తెలుసా? వాగ్దానము చేసిన వాడు నమ్మదగినవాడు. వాగ్దానము చేసి నెరవేర్చకుండుటకు ఆయన నరుడు కాదు. ఆయన దేవుడు కాబట్టి ఖచ్చితంగా ఆయన వాగ్దానాలంటే మనకు పిచ్చి ప్రేమ. అంత మాత్రమే కాదు, ఆయన చేసిన వాగ్దానాలు లాంటి వాగ్దానాలు భూమి మీద ఎవరు కూడా చేయలేదు. నువ్వు తలగా ఉంటావు కానీ, చెప్పండి, పైవాడిగా ఉంటావు కానీ, అప్పిచ్చువాడిగా ఉంటావు కానీ, అబ్బాబ్బాబ్బా ఎంత మంచి మాటలండి కదా, అద్భుతం కదా. ఇలా వింటా ఉంటేనే హృదయాలు పరవశించిపోయి రాత్రి కోటీశ్వరుడిని అయిపోతానేమో అన్నంత సంతోషం కలిగేస్తుంది అందరికీ. దేవునికి స్తోత్ర. అయితే వాగ్దానాలు నేను కించపరచట్లేదు. ఎందుకంటే వాగ్దానం చేసింది దేవుడు. దేవుడు కనుక నమ్మదగినవాడు. వాగ్దానాలు తప్పక జరిగించి తీరతాడు. దేవునికి స్తోత్ర. అయితే నేను చెప్పే మాట ఏంటంటే, మరి దేవుడు నమ్మదగిన వాడైనప్పుడు నువ్వు ప్రతిరోజు గీతలకేస్తున్న వాగ్దానాలన్నీ జరిగిపోవాలి కదా. జరగాల? కొంతమంది అయితే బైబిలే చదవరు. 365 రోజులకి 365 వాక్యాలతో క్యాలెండర్లు ప్రింట్ అయిపోయినాయి కదా. గోడ దగ్గరికి వెళ్ళి, ఆఫీస్కి వెళ్ళేటప్పుడు, కాలేజీకి వెళ్ళేటప్పుడు, బజార్కి వెళ్ళేటప్పుడు చదివేసుకుని, ప్రభు ఎంత మంచి వాక్యం ఇచ్చావు నాయన, నీకు వందనాలని చెప్పుకుని వెళ్ళిపోయే భక్తులు కూడా చాలామంది ఉన్నారు. వాగ్దానాలు పిచ్చోళ్ళు వీళ్ళంతా. బైబిల్ చదవరు, వాక్యం చదవరు. ఏమండి, అలాగ వాక్యాన్ని ఎక్కడో చోట చదివేసి, మరి ఇక్కడ డిసెంబర్ 31వ తారీఖు రాత్రి వాగ్దానాలు ఇస్తారో లేదో నాకు తెలియదు. ఉంటాయా ఈ ప్రాంతాల్లో? ఆరాధన అంతా అప్పుడు వరకు ఒక ఎత్తు అయితే వాగ్దానాల టయానికి వాతావరణం అంతా మారిపోతుంది. అసలు కళ్ళు బెగబెట్టేసి, ప్రభు ఆ మంచి వాక్యం, మంచి వాక్యం, మంచి వాక్యం, ఎంత ప్రార్థన చేసేసి వాగ్దానాలు తీసేవాళ్ళు ఉంటారో. అలా ప్రార్థన చేసేటప్పుడు నాకు వెళ్ళి ఒకసారి ఆపి, ఒరే బాబు ఆపరా, నీకు పోయిన సంవత్సరం అసలు ఏ వాగ్దానం వచ్చిందో చెప్పని అడగాలనిపిస్తుంది. ఎందుకంటే ముందు సంవత్సరం వచ్చిన వాగ్దానం ఒక్కడ కూడా గుర్తుండదు, కానీ ఈ సంవత్సరం వాగ్దానం కోసం మాత్రం వెంపర్లాడుతూ ఉంటారు. అబ్బో భలే భక్తులు ఉంటారండి మన దగ్గర. ఏసు రక్తం జై. మిమ్మల్ని కాదండి, మా ఊరిలో. అర్థమైంది? ఎందుకు వచ్చిన గొడవ, ఒక్క రాత్రిలో వెళ్ళిపోతాను. మళ్ళీ మీతో గొడవలు ఎందుకు చెప్పండి నాకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి చాలామంది అలాంటి వాళ్ళు ఉంటారు. ఇంకా కొంతమంది అయితే అసలు బైబిల్ ఎలా చదువుతారంటే, పొద్దున్నే లేవగానే బైబిల్ ఇలా మూసి, ఇలా తెరిచి, ఇలా ఏలు పెట్టుకుని, ఎక్కడ మంచి వాక్యం వస్తే అది మంచి వాక్యం కదా, అలా సరిపెట్టేసుకునే వాళ్ళు ఉంటారు. నేను చెప్తున్నాను, బైబిల్ని ఎలా పడితే అలా చదవకుండా అనర్థాలు, అపార్థాలు వచ్చేస్తాయి. మీరు ఎలా పడితే అలా చదవకూడదు. పొద్దున్నే ఒక ఆయన అలా లేచి 5 గంటలకు మంచి వాగ్దానం కోసం బైబిల్ మూసి, బైబిల్ తెరిచి ఏలు పెట్టుకున్నాడట. ఆయనకు ఒక వాక్యం వచ్చిందట, యోధా ఉరి పెట్టుకుని చచ్చాను అని. తెల్లవారుజామున 5 గంటలకు సావు కబురు తేవడకన్నా మనశాంతి ఉంటుందా? వెంటనే ప్రభు ఇదేం వాక్యం నాయనా, ఎలాంటి వాక్యం ఇచ్చావు, వద్దునైనా ఇది కొట్టేస్తున్నాను, మళ్ళా రెండోసారి తెస్తాను, మంచి వాక్యం ప్రభు అని మళ్ళా బైబిల్ మూసేసి, మళ్ళా బైబిల్ తెరిచి, మళ్ళా ఏలు పెట్టుకున్నాడంట. రెండోసారి వచ్చిందట, నీవు కూడా అలాగు చేయుము అని వచ్చిందట. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? ఊరేసుకుని సావాలి. చేస్తాడపోని అలాంటి ప్రభు ఏంటైనా ఈ మాటలు పొద్దున్నే వద్దు తండ్రి, ముఖ్యంగా 3ఓసారి తెస్తున్నాను ఆయన, మంచి వాక్యం ప్రభు అని మళ్ళా బైబిల్ మూసి, మళ్ళా బైబిల్ తెరిచి, మళ్ళా ఏలు పెట్టుకున్నాడట. 3ఓసారి వచ్చిందట, నీవు చేయునది ఆలస్యము చెయ్యక త్వరగా చేయుము అని వచ్చిందట. ఒక్క నిమిషం లేట్ లేకుండా ఊరేసుకుని సావాలి. మరి అందుచేత బైబిల్ని ఎలా పడితే అలా చదివితే మన జీవితాలు ఇలాంటి ప్రమాదకరమైన పరిస్థితులు కూడా ఏర్పడతాయి. అసలు బైబిల్ చదివే పద్ధతి ఏంటి? ఒక వాగ్దానాన్ని విశ్వాసి అర్థం చేసుకునే పద్ధతి ఏంటి? అది తెలుసుకోకుండా నువ్వెన్ని వాగ్దానాల కింద గీతలు గీసినా నువ్వు వాగ్దానాలు అనుభవించలేవు. అందుచేత అసలు వాగ్దానం అనేది మన జీవితంలో ఎప్పుడు జరుగుతుంది, ఎలా జరుగుతుంది అన్నది మొదటగా మనం నేర్చుకోవాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒక వాగ్దానాన్ని మనం ఎప్పుడు సొంతం చేసుకుంటాం? ఒక వాగ్దానం మన జీవితంలో ఎప్పుడు జరుగుతుంది? ఇప్పుడు జాగ్రత్తగా చెప్తున్నాను వినండి. బైబిల్లో మీరు ఎక్కడైనా ఒక వాగ్దానాన్ని చదివితే, ఒక వాగ్దానానికి గీత పెడితే, ఆ ఒక్క వాగ్దానం దగ్గర ఆమేన్ అనేసి కళ్ళు మూసుకుని చేతులు ఊపేసి వెళ్ళిపోకండి.
ఆ వాగ్దానానికి ఉన్న పై భాగాన్ని కింద భాగాన్ని జాగ్రత్తగా చదవండి. చదివితే వాగ్దానముతో పాటు రాయబడిన దేవుని ఆజ్ఞలు అందులో ఉంటాయి. స్తోత్రం చెప్పండి. బైబిల్లో వాగ్దానాలన్నీ ఉచితంగా ఇవ్వబడ్డాయి కాదు. అన్కండిషనల్ ప్రామిసెస్ చాలా తక్కువ ఉన్నాయి. కానీ 90% వాగ్దానాలకి దేవుడు ఏం పెట్టాడో తెలుసా? షరతులు పెట్టాడు. ఖచ్చితంగా నువ్వు ఇది చేస్తే నేను ఇది చేస్తాను, నువ్వు ఇలా ఉంటే నేను అలా దీవిస్తాను, నీవు ఈ పని చేస్తే నేను ఈ పని చేస్తాను. అందుకని వాగ్దానం చదివినప్పుడు అందులో మనం చెయ్యాల్సిన పని ఏదో ఉంటుంది. మనం చెయ్యాల్సిన పని మనము చేస్తే దేవుడు చెయ్యాల్సిన పని దేవుడు తప్పక చేస్తాడు. స్తోత్రం చెప్పండి. అవన్నీ తీసేసి మనం చేయాల్సిన పనులు ఏమి గీతలు కొట్టకుండా, మనకు తెలుసు కదా ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం మంచి వాగ్దానాల అధ్యాయం. ఇదంతా నువ్వు లోపలికి వెళ్ళినప్పుడు దీవించబడతావు, వెలుపలికి వచ్చినప్పుడు దీవించబడతావు. నీ పిండి పిసుకు తొట్టి, పశువులు, సంపద అన్నీ దీవించబడతాయంటే మొత్తం పేజీ పేజీ గీతలు ఉంటాయి. మొత్తం గీతలు పెట్టేస్తారు. అయితే మొదటి వచనం ఒక్కటి సరిగ్గా చదివితే చాలు. మొదటి వచనంలో ఏముంది? నీ దేవుడిని యెహోవా శ్రద్ధగా విని నేడు ఆయన నీకు ఆజ్ఞాపించి నీ ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకున్న ఎడల ఈ దీవెనలన్నీ నీకు ప్రాప్తించును. అది నువ్వు గీత కొట్టిన దీవెనలన్నీ నీకు ప్రాప్తించాలంటే ఆయన విధించిన ఆజ్ఞలన్నీ నువ్వు అనుసరించి నడుచుకోవాలి. ఈ ప్రక్కన ఆజ్ఞలు ఉంటాయి, వాటికి పెట్టరు గీతలో. యువతల పట్ల వాగ్దానాలు ఉంటాయి, అన్నిటికీ గీతలు పెడతారు. ఏమంటే అందుకని ఈరోజు నేర్చుకోవాలి దేవుని వాక్యాన్ని, వాక్య పద్ధతిని, వాగ్దానం యొక్క అనుభవించే తీరును మనం నేర్చుకోవాలి. స్తోత్రం చెప్పండి. 30 నిమిషాలు టీవీ కార్యక్రమంలో 20 నిమిషాలు వాక్యం చెప్పేసి అనౌన్స్మెంట్స్ ఇచ్చేసి ఆఖరి నిమిషాలు ఈ మధ్య కొంతమంది దైవ సేవకులు, విశ్వాసులు బలహీనతలు కనిపెట్టు కార్యక్రమం పెట్టారు. అదేంటంటే ఈరోజు దేవుడు మీకు ఇస్తున్న వాగ్దానం అంటున్నారు చివరిలో. అనంగానే అప్పుడు వరకు వంటగదిలో ఉంటుంది సహోదరు, ఒక్క మాట ఎంత వాక్యం. ఆ వాగ్దానం కోసం మాత్రం పరిగెత్తుకుని వచ్చేసాయి. బాబోయ్ దేవుడే వాగ్దానం ఇస్తున్నాడా అని ఎంత ఆసక్తితో ఎదురు చూస్తూ ఉంటారు కొంతమంది. జరగవు. మీకు చెప్తున్నాను, నీవు చెయ్యాల్సిన పని నువ్వు చెయ్యకుండా దేవుడు చెయ్యాల్సిన పని దేవుడు ఎట్టి పరిస్థితిలో చెయ్యడు. యోహాను సువార్తలో ఒక మాట ఉంటుంది, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకేదిష్టమో అడుగుడి అది మీకు. రైట్. ఎక్కడ వాగ్దానం ఏంటో చెప్పండి. ఇందులో మీకేదిష్టమో అడుగుడి అది మీకు. గీత ఎక్కడ పెడతారో చెప్పండి బైబిల్లో. మీకేదిష్టమో అడుగుడి అది మీకు. అక్కడ గీత పెట్టడమే కాదు, ఆ వాక్యాన్ని ఎత్తిపెట్టి అబ్బో ఎంత భయంకరమైన ప్రార్థన చేసేస్తారు మనోళ్ళు. ప్రభువా నీకు ఏది ఇష్టం అడగమన్నావు కదా నాయనా, అందుకని ఇల్లు కావాలి, స్థలం కావాలి, బండి కావాలి, పెళ్లి కావాలి, పిల్లలు కావాలి, ఉద్యోగం కావాలి, ప్రమోషన్ కావాలి, అమ్మో రకరకాల ఐటమ్స్ అన్ని ప్రార్థనలో వచ్చేస్తాయి. ఒక్క మాటతో నీకు ఏది ఇష్టమో అడుగుడు. గీత కొట్టేస్తారు అక్కడ. మరి నీకు ఏది ఇష్టమో అడుగుడు అన్న ముందు ఏమి రాశాడు దేవుడు? నా యందు మీరుండాలి, మీ యందు. మరి ఆ మాట కొట్టేస్తే నీకు ఇష్టమైంది ఏదో అడగమన్నావు కదా నాయనంటే జరిగిపోద్దా? ఆయన యందు నీవు ఉండాలి, నీ యందు ఆయన మాటలు నిలిచి ఉండాలి. అప్పుడు నీకు ఏది ఇష్టమో అడగాలి, అప్పుడు దేవుడు అది నీకు అనుగ్రహిస్తాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి రాత్రికాల సమయమందు వాగ్దానాలను స్వతంత్రించుకునేది ఎలా అనేది మీకు స్పష్టంగా అర్థమై ఉంటుందని నేను నమ్ముతున్నాను. ఆమేన్. కాబట్టి ఇప్పుడు నేను చెప్తున్నాను, ఈ స్త్రీ దగ్గర ఈ దైవజనుడు చెప్పిన మాట, వచ్చే సంవత్సరం ఈ ఋతువున కల్లా నీ కౌగిట కుమారుడు ఉండును. ఖచ్చితంగా ఆమె కుమారుణ్ణి పొందుకుంది. దేవునికి స్తోత్ర. ఇప్పుడు ఈ దైవజనుడిగా నేను వచ్చి మీతో చెప్పాను, వచ్చే సంవత్సరం ఈ ఋతువున కల్లా మీ ప్రతి కొదువ యేసు నామమున తీర్చబడునుగాక. ఎప్పుడు తీర్చబడుతుంది? ఈమెకి ఇవ్వబడిన వాగ్దానం ఈరోజు మీకు ప్రభువు ఇచ్చాడు కనుక ఎప్పుడు తీర్చబడుతుందంటే, ఆమె వాగ్దానం పొందుకోవడానికి ఏ కార్యాలైతే చేసిందో ఆ కార్యాలు మనం కూడా చేయగలిగితే ఈ వాగ్దానాన్ని మనం పొందుకుంటాం. స్తోత్రం చెప్పండి. ఆ వాగ్దానాన్ని ఊరికనే ఎలీషా వెళ్తా వెళ్ళిపోయాడా, ఇచ్చేసి వెళ్ళిపోయాడా? కాదు. దాని వెనకాల పెద్ద హిస్టరీ ఉంది, దాని వెనకాల పెద్ద స్టోరీ ఉంది. ఆ దైవజనుడు వచ్చి ఆ మాట చెప్పడానికి గల కారణాల్లో బలమైన కారణాలు ఉన్నాయి. చూడండి, ఆ మాటలో పై మాటలో చెప్తాడు, ఇంత శ్రద్ధాభక్తులు నీవు మా యందు కనపరిచితివి,
నేను నీకు ఏమి చేయవలను 13వ వచనంలో రాయబడి చూడండి. అతడు, ఇంత శ్రద్ధాభక్తులు నీవు మా యందు కనపరిచితివి, నేనేమి చెయ్యవలను? రాజుతోనైనను సైన్యాధిపతితోనైనా నిన్ను గూర్చి నేను మాట్లాడవలను కోరుచున్నావా అని అడుగమని గెహాజీకి ఆజ్ఞ ఇయ్యగా వాడు ఆ ప్రకారమే ఆమెతో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అక్కడ వాడిన పదం ఏంటో తెలుసా? ఇంత శ్రద్ధాభక్తులు నీవు మా యందు కనపరిచావు. ఏమీ చేయకుండా స్త్రీకి గొప్ప వరం ఇవ్వలేదండి. దాని ముందు చేసిన పని ఏంటంటే గొప్ప శ్రద్ధాభక్తులు కనపరిచింది ఆమె. గొప్ప శ్రద్ధాభక్తులు. ఏంటి ఆ శ్రద్ధాభక్తులు? అందులోకి వెళ్దాం. ఈ రోజున ఆ శ్రద్ధాభక్తులు మనకు కూడా ఉంటే మన ఇంటిలో కూడా 1 సంవత్సరం లోపే దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. ఏంటి ఆ శ్రద్ధాభక్తులు? ఆ ఊరికి వచ్చుచూ పోవుచున్నప్పుడల్లా ఎలీషా ప్రవక్తను ఇంటికి అతిథిగా పిలిచి భోజనానికి ఆహ్వానిస్తున్నారట. మొదట చేసిన పని అది. అర్థమైందా? ఒక భక్తి కలిగిన దైవజనుడు, ఒక అభిషక్తుడైన దైవజనుడు, ఒక దేవుని చేత ఏర్పరచబడిన వాడు, ఆ దైవజనుడు మన ఊరిలో ఉంటే మనకు ఆశీర్వాదం. ఆమేన్. మన ఇంటిలో ఉంటే మనకి ఆశీర్వాదం, మనతో ఉంటే మనకు ఆశీర్వాదం. ఒక్క మాటలో దైవజనుని చేరదీసింది కానీ ఆమె మనసులో ఉన్నది ఒక మనిషి కాదు, స్వయంగా దేవునినే ఆహ్వానించినట్లుగా ఆమె ఫీల్ అయింది. స్తోత్రం కలుగును గాక. దైవజనుడు అంటే అర్థం ఏంటి? దేవునికి ప్రజలకు మధ్యవర్తి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. కనుక దైవజనుని గౌరవిస్తే ఎవరిని గౌరవించినట్టు? దేవుణ్ణి గౌరవించినట్టు. కనుక ఇప్పుడు ఆమె ఎలీషాని పిలవట్లేదు ఇంటికి, నేను దేవుణ్ణి పిలుస్తున్నాను అన్న భావనతో దైవజనుని ఇంటికి పిలిచింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొంతకాలానికి అలా వచ్చి వెళుతూ ఉన్నప్పుడు ఆమెకు అనిపించిందంటే, అరే ఇంత భక్తి కలిగిన దైవజనుడు, ఇంత అభిషక్తుడు, ఇంత గొప్ప కార్యాలు చేసేవాడు, ఈయన వచ్చినప్పుడు అప్పుడప్పుడు వచ్చి ఇలా గెస్ట్గా వచ్చి వెళ్ళటం ఏంటి అని భర్తను పిలిచి మాట్లాడిందంట. అబ్బాయి ఏమండి, ఈ రోజు నుండి ఇలా కాదు, ఆ దైవజనుని కోసం మనం కొన్ని ఏర్పాట్లు చేద్దాం. ఏం చేసిందో చూద్దాం ఒకసారి. 9వ వచనము నుండి 8 నుంచి చూడండి. ఒక దినమందు ఎలీషా షూనేమి పట్టణమునకు పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతను బలవంతము చేసిన కనుక అతడు మార్గమున వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనము చేర్చి వచ్చిన. 9వ వచనం. కాగా ఆమె తన పెనిమిటిని చూచి మన యొద్దకు వచ్చుచూ పోవచ్చున్నవాడు ఏ దైవజనుడు? భక్తి కలిగిన దైవజనుడు నేను ఎరుగుదును కనుక అప్పుడప్పుడు పిలిచి భోజనం పెట్టడం కాదు. ఇప్పుడు ఏం చేద్దామో తెలుసా? కావున మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించేద్దాం. అందులో ఏమేమి ఉంచుదాం? మంచం పెడదాం, 2 బల్ల పెడదాం, 3 పీట, 4 దీపస్తంభమును ఉంచుదామని అతడు మన యొద్దకు వచ్చినప్పుడల్లా అందులో బస చేయవచ్చునని చెప్పెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక మన దగ్గరకు వస్తూ పోతున్నవాడు భక్తి కలిగిన దైవజనుడు కనుక ఆయన రావడం మనకు ఆశీర్వాదం కనుక ఏదో ఇలా వచ్చినప్పుడు ఒక పూట భోజనానికి పిలిచి పంపించేయడం కాదు, అతని కొరకు మన ఇంటిలో ఒక చిన్న గదిని కట్టిద్దాం. ఆమేన్ చెప్పండి. ఇక్కడ ఒక 5 మాటలు ఉన్నాయి. ఈ 5 మాటలను నేను కొన్ని అంశాలకు పోలికలుగా మీతో చెప్తాను. దేవునికి స్తోత్రం. ఆధ్యాత్మిక అర్థాలు ఇచ్చేటువంటి కొన్ని అర్థాలు ఈ మాటల్లో ఉన్నాయి. ఆ మాటలు మీకు తెలియచేస్తాను. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు కొద్దిసేపు దైవజనుడు అనే మాటను కొట్టేద్దాం. ఆ మాటలో మనం పెట్టుకోవాల్సిన మాట ఏంటంటే దేవుడు అనే మాట పెడదాం. ఆమేన్ చెప్పండి. ఇప్పుడు ఎవరిని ఆహ్వానించింది? గట్టిగా గట్టిగా. దైవజనుడు అనే మాటలు ఆమెలో ఉన్న భావన ఏంటి? దేవుడే. కనుక ఇప్పుడు దేవుడు అనే అంశాన్ని డైరెక్ట్గా పెట్టుకుని మాట్లాడదాం. మనం దేవుడు అనే అంశంతోనే మనం దీన్ని ధ్యానం చేద్దాం. ఆమేన్ చెప్పండి ఒకసారి గట్టిగా. కనుక మొదటిది, మన ఇంటికి వచ్చుచు పోవచ్చున్న ఆ దైవ సేవకునికో లేకపోతే ఆ దేవుని కొరకు మనం మన ఇంటిలో మొదట చేయాల్సిన పని ఏంటంటే ఒక చిన్న గదిని కట్టిద్దాం. అంటే మొదటి మాట, మన ఇంటిలో దేవుడు ఉండడానికి నివాస స్థలము ఉండాలి. ఆమేన్ చెప్పండి. దేవుని చేత అద్భుతాలు జరగాలి. వచ్చే సంవత్సరం ఈ ఋతువునకల్లా నీ జీవితంలో గొప్ప ప్రతి అద్భుతము జరుగునుగాక అన్నప్పుడు, ఆమేన్ అన్నప్పుడు అది జరగాలంటే మొదట నీ ఇంటిలో దేవునికి ఒక నివాస స్థలం అనేది ఉండాలి. ఉందా నివాస స్థలం?
అంటే దాని అర్థం ఏంటి? అయ్యా మాకున్నవే చాలా ఇరుకు గదులంటే ఇంకా ఎక్కడ దేవునికి ప్రార్థనా గదులు కడతామంటే ప్రార్థనా గది అక్కర్లేదు. చాలామంది పెద్ద పెద్ద ఇల్లు కట్టుకుని అందులో ప్రార్థనా గదిను గది కట్టేసి వదిలేస్తారు. ప్రార్థనా గదులు ఉంటాయి కానీ అందులో ఏముండదు? ప్రార్థన ఉండదు. ఎందుకు మరి అందులో? అది ఉన్నా లేకపోయినా ఒకటే. అది కాదు కావాల్సింది. దేవునికి నివాస స్థలం అంటే మన ఇంటిలో దేవునికి చోటు ఉండాలి అని అర్థం. ఆమె చెప్పండి. దేవునికి చోటు ఉండాలి. దేవునికి ఉండాల్సినంత స్థలం మన ఇంటిలో ఉండాలి. అంటే దాని అర్థం ఏంటంటే ఉదయం లేచి సాయంత్రం పడుకునే వరకు ఎన్నో అంశాలకు చోటిస్తున్నావు ఇంట్లో. అయితే దేవునికి ఎంత చోటు ఉంది ఇంట్లో? ఉదయం లేవగానే న్యూస్ పేపర్ చదవడానికి చోటు ఉంది, న్యూస్ చూడడానికి చోటు ఉంది, వార్తలకు చోటు ఉంది, ప్రజల గురించి మాట్లాడుకోవడానికి స్థలం ఉంది. వినపడుతుందా? అర్థమవుతుందా? కుటుంబ సమస్యలన్నీ చెప్పుకుంటానికి నీ ఇంట్లో చోటు ఉంది. పిల్లల గురించి మాట్లాడుకోవడానికి చోటు ఉంది. దూరదేశంలో ఉన్న తల్లిదండ్రులతో, అక్క చెల్లెలతో, అన్నదమ్ములతో అందరితో మాట్లాడడానికి గంటలు గంటలు మాట్లాడడానికి చోటు ఉంది. అన్నిటికీ స్థలం ఉంది ఇంట్లో. మరి దేవునికి ఎంత చోటు ఉంది? దేవునికి ఎంత నివాస స్థలాన్ని ఏర్పాటు చేసావు? ఎంత సమయం దేవునితో మాట్లాడుతున్నావు? ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే లోపు నువ్వు దేవునికి ఇచ్చే సమయం ఎంత? మీ ఇంటిలో మోకరించే సమయం ఎంత? పాటలు పాడే సమయం ఎంత? వాక్యాన్ని ధ్యానించే సమయం ఎంత? దేవునితో సంభాషించే సమయం ఎంత? ఉందా? దేవునికి చోటుందా? ఇంటిలో దేవునికి చోటు లేకపోతే ఇంటిలో దైవ కార్యాలు జరగవు. అందుకని నువ్వు ఎక్కడుంటున్నా సరే, ఏ దేశంలో ఉంటున్నా సరే, టైం లేదండి అనే మాట ఎవరు వాడకండి. నేను బిజీ అండి అనే మాట ఎప్పుడు వాడకండి. ఎందుకో తెలుసా? నువ్వు బిజీ 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 అంటున్నావు అనుకో, నీకు ఎప్పుడో మోకాళ్ళ మీద పడాల్సిన అవసరం వస్తుంది. అప్పుడు మోకాళ్ళ మీద పడినప్పుడు దేవుడు కూడా నేను కూడా బిజీ అన్నాడు అనుకో, ఏమైపోతావు? అర్థమైందా? అందుచేత బిజీ బిజీ అనొద్దు. మనం ఏం బిజీ ఏం కాదు. మనమే ప్రధానమంత్రులం కాదు, ముఖ్యమంత్రులం కాదు. ఎంతో కొంత రోజులు వాళ్ళకే టైం ఉంది. వాళ్లే బోళని కార్యక్రమాలు చేస్తున్నారు, వాళ్లే పూజలు పునస్కారాలు చేస్తున్నారు, వాళ్లే దేవుడికి ఆరాధన చేస్తున్నారు. మనకంత బిజీ ఏంటండి? దేవుడికి సమయం లేదని చెప్పడం ఏంటి? దేవుడిని ఆరాధించడానికి, ప్రార్థించడానికి, పూజించడానికి, మహిమపరచడానికి, వాక్య ధ్యానం చేయడానికి టైం లేదు సార్ అని మాట్లాడటం ఏంటండి? ఎంత తప్పది. అలా అన్నావా? ఖచ్చితంగా నీ ఇంట్లో ఎవరికి స్థలం లేదు? దేవునికి స్థలం లేదు. ఒక చిన్నది చనిపోయినప్పుడు యేసు ప్రభు వీళ్ళు గొల్లు చేయవారికి స్థలం ఉంది, ఏడ్చే వారికి స్థలం ఉంది, డప్పులు కొట్టే వారికి స్థలం ఉంది. అందుకే అన్నాడు స్థలమియుడి అన్నాడు. అన్నిటికీ స్థలం ఉంది. ఏడ్చేవారికి స్థలం ఉంది, డప్పులు కొట్టేవారికి స్థలం ఉంది, రోధించే వారికి స్థలం ఉంది. కానీ అద్భుతాలు చేసే దేవునికి అక్కడ ఏం లేదు? స్థలం లేదు. అందుకే ఈ రాత్రి కూడా పరిశుద్ధాత్మ దేవుడి నుండి కోరుతున్న మాట, స్థలం ఉందా? నీ ఇంటిలో దేవునికి నివాస స్థలం ఉందా? ప్రార్థించడానికి, మాట్లాడడానికి, దేవునితో సహవసించడానికి, సరైన సంబంధ బాంధవ్యాలు సమకూర్చుకోవడానికి, ప్రభుతో ఒక చక్కటి నిబంధన చేసుకోవడానికి సమయాన్ని, స్థలాన్ని కేటాయించిన వ్యక్తిగా నీవు ఉంటున్నావా? ఆమేన్. ఈ రోజున ఆమె ఇచ్చిన స్థలాన్ని నీవు నీ ఇంటిలో ఇవ్వగలిగితే, మరలా చెప్తున్నాను, వచ్చే సంవత్సరం ఈ ఋతువున కల్లా దేవుడు మీ ప్రతి కొదువును తీర్చునుగాక. ఆమేన్. ఒకవేళ ఎవరి జీవితంలోనే దేవునికి ఇవ్వాల్సినంత సమయం ఇవ్వకపోతుంటే, స్థలం ఇవ్వకపోతుంటే, ఈ రోజు పశ్చాత్తాపడి ప్రభువా క్షమించండి, నీకు స్థలం ఇవ్వడం లేదు, నేను ఈ రోజు క్షమాపణ అడుగుతున్నాను. ఖచ్చితంగా ఇది మొదలుకొని ఒక గంట, గంటన్నర, 2 గంటలు, 3 గంటలు నీ సన్నిధిలో కలిసి ప్రార్థిస్తానయ్యా, నీతో కలిసి ఆరాధిస్తాను ప్రభు, నీతో కలిసి జీవిస్తానైనా, సమయం పెట్టుకుంటాను, స్థలం ఇస్తాను అని ఒక తీర్మానం తీసుకోగలిగితే ఖచ్చితంగా చెప్పగలను, ఈ రాత్రి వాగ్దానం నీకోసమే. ఆమేన్. హల్లెలూయా. కనుక వచ్చే సంవత్సరం ఋతువున కల్లా దేవుడు ప్రతి అక్కరతను తీర్చునుగాక. రెండో మాటకు వద్దాం. ఒకటి, గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, చెప్పని మాట, మంచం అనండి ఒకసారి గట్టిగా. మంచం దేనికి గుర్తు? విశ్రాంతికి గుర్తు. చెప్పండి, మంచం దేనికి గుర్తు? విశ్రాంతి అనే మాట రాగానే మన క్రైస్తవ జీవితంలో మన మధ్యలో మెదాల్సిన మాట విశ్రాంతి దినము అనే మాట. దేవునికి స్తోత్ర. కనుక రెండవది మన ఇంటిలో ఉండాల్సింది ఏంటంటే విశ్రాంతి దినమును పరిశుద్ధ దినముగా ఆచరించుట.
విశ్రాంతి దినాన్ని ఆచరించాలి. విశ్రాంతి దినం అంటే దేవుడు ఆరాధించడానికి ప్రత్యేకపరిచిన దినం. అర్థమవుతుందా? ఆదివారమే కావచ్చు, శనివారమే కావచ్చు, శుక్రవారమే కావచ్చు, ఏదో ఒక రోజు ఆదివారం ప్రభు మన కొరకు ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేక దినం ఉంది. ఆ దినం ఎప్పుడు కూడా మిస్ అవ్వకూడదు మనం. ఆమేన్ చెప్పండి. కొంతమంది ఆరాధించరు, మందిరాలకు రారు. మందిరం యొక్క విశిష్టతను తెలియకుండానే చాలా మంది కాలం గడిపేసే వాళ్ళు ఈ లోకంలో చాలా మంది ఉన్నారు. విశ్రాంతి దినము లేకపోతే ఆదివారము, శనివారం ఇవన్నీ కొట్టేసి విశ్రాంతి దినానికి నేను పెట్టే పేరు ఏంటంటే దైవ సన్నిధి. చెప్పండి మాట. ఆదివారం గుడికి వెళ్తున్నాం అంటే ఎక్కడికి వెళ్తున్నాం? దైవ సన్నిధికి. చెప్పండి మాట. కొంచెం గట్టిగా చెప్పండి. ఏం అనుభవించడానికి వెళ్తున్నాం? దైవ సన్నిధిని అనుభవించడానికి వెళ్తున్నాం. ఇక్కడ శుక్రవారం, ఆదివారం. ఆదివారమే కదా, రైట్. ఆదివారం గుడికి వెళ్తున్నాను, చర్చికి వెళ్తున్నాను, పలానా హోటల్లో పెట్టారు, పలానా చోట పెట్టారు, ఇవన్నీ మాటలు కొట్టేయండి. అసలు ఈ రోజు నుండి మీరు పలకాల్సిన మాట ఏంటంటే నేను దైవ సన్నిధికి వెళుతున్నాను. దేవునికి స్తోత్రం. అక్కడ దేవుని సన్నిధి ఉంటుంది. అక్కడ దేవుని గొప్ప కార్యాలు జరుగుతాయి. వాటిని అనుభవించడానికి నేను వెళుతున్నాను అని ఖచ్చితంగా ఎవరు ఆదివారం లేకపోతే నిర్ణయించబడిన పరిశుద్ధ దినం నువ్వు మానకుండా దేవుని సన్నిధిని ఆరాధిస్తావో అలాంటి వారికి మరలా నేను ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను, వచ్చే సంవత్సరం ఈ ఋతువున కల్లా దేవుడు మీ ప్రతి కొదువలు తీర్చునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో పలికినప్పుడు నేను సంతోషించిన అంటాడు భక్తుడు. ఆయన మందిర ఆవరణమును చూడవలెనని నా ప్రాణము శరీరం ఆనందముతో కేకలు వేస్తున్నాయి అంటాడు భక్తుడు. స్తోత్రం చెప్పండి. అలా ఉండాలి మందిరానికి వచ్చే రోజు. ఎందుకో తెలుసా? అది 4 గోడల మధ్య జరిగే పాటలు, భక్తి, సంగీతం అది కాదు. అదొక దైవ సన్నిధి. ఆమేన్. ఒక దైవ సన్నిధి. నువ్వు వస్తున్నది దైవ సన్నిధిలోకి. ఇక్కడ దేవుడున్నాడు, దేవుని ఆత్మ సంచారం చేస్తుంది. నువ్వు అడుగు పెడుతున్నది దైవ సన్నిధిలోకి అనే సంగతి ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. అలా గుర్తున్నప్పుడు ఆయన సన్నిధిని విడువక ప్రేమించే వ్యక్తిగా ఆయన మందిరానికి వస్తావు. స్తోత్రం కలుగును గాక. కాబట్టి చెప్పండి, విశ్రాంతి దినం అంటే దైవ సన్నిధి. చెప్పండి మాట. మంచము అంటే ఏంటి గుర్తు చెప్పండి? దైవ సన్నిధి అనండి. మంచం అంటే దైవ సన్నిధి. కొంచెం గట్టిగానండి. రైట్. ఇక 3వ మాటకు వద్దాం. చూడండి, 3వ మాట మంచము. ఆ తర్వాత బల్ల అనండి మాట. బల్ల. బల్ల అనంగానే మన క్రైస్తవ సాంప్రదాయంలో అతి విలువైన, అతి భక్తి సాంప్రదాయాలతో జరిగించే ఒక కార్యక్రమం ఏంటంటే బల్లారాధన. ఆమేన్. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక బల్లలో పాలు పొందుట ఎవరికి ఇది గుర్తు? ఎవరైతే యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించి బాప్తిస్మము పొందారో అలాంటి వారందరూ కూడా బల్లలో పాలు పొందడానికి అర్హులుగా కనబడుతున్నారు. స్తోత్రం చెప్పండి. నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడే నిత్య జీవము గలవాడు, అంత్య దినమున నేను వానిని లేపుదును అన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన బల్లలో పాలు పొందకపోతే నిత్య జీవములో నీకు ప్రవేశము లేదు. ఆయన శరీరమును భుజించి ఆయన రక్తమును పానం చేయకపోతే దేవుని రాజ్యమునకు నువ్వు వారసుడవు కాలేవు. అందుచేత ఆయన బల్లలో పాలు పొందాలంటే యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించాలి, రక్షణ పొందాలి, మారు మనసు పొందాలి, బాప్తిసం పొందాలి, ఆయన బల్లలో పాలు పొందాలి. అప్పుడు నిత్య జీవానికి వారసుడుగా మార్చబడతావు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. కాబట్టి రాత్రికాల సమయంలో 3 మాటలు చెప్పాను. ఒకటి, మన ఇంటిలో దేవునికి నివాస స్థలం ఉండాలి. రెండవది, దైవ సన్నిధిని అనుసరించాలి. చెప్పండి, దైవ సన్నిధిని అనుసరించాలి. మూడవది, ఆయన రక్త మాంసములలో పాలు పొందాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక 4వ మాటకు వద్దాం. చూడండి, పీట అనండి మాట. పీట అంటే కుర్చీ. ఇంగ్లీష్ లో చైర్ అని రాస్తాడు బైబిల్లో. చైర్ దేనికి గుర్తు? గౌరవానికి గుర్తు. ఎవరైనా రాగానే కుర్చీ వేసామంటే దాని అర్థం ఏంటి? గౌరవం, ఆరాధన. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. దేవునికి చెందాల్సిన ఆరాధన మన ఇంటి నుండి చెందాల్సినంతగా చెందాలి. మన ఇంటిలో దేవునిని గౌరవించే వారిగా ఉండాలి. మన వ్యక్తిగత జీవితం నుండి దేవునికి చెందాల్సినంత మహిమ, గౌరవం,
చెందించేవారుగా మన జీవితాల్లో ఉండాలి. స్తోత్రం చెప్పండి. కనుక ఈరోజు చెందుతుందా గౌరవం, ఆ మహిమ చెందుతుందా, ఆ ఘనత నీ దగ్గర నుండి దేవునికి వెళ్లాల్సిందిగా వెళుతుందా? ఎప్పుడు చూసినా దేవునికే మహిమ, ఆయనకే ఘనత, ఆయనకే ప్రభావము. ఈ రోజు నేను ఏమై ఉన్నానో అది కేవలం దేవుని కృప, దేవుని దయ. ప్రభువా, నీ కార్యముల కొరకై నీకు కృతజ్ఞతలు, నీకు వందనాలు, నీకు స్తుతులు, నీకు స్తోత్రాలు అని దేవునిని ఎల్లగాడల మహిమపరిచి ఆధ్యాత్మిక జీవితాన్ని కలిగి ఉన్నామా? హల్లెలూయా. నా ప్రాణమా, నా అంతరంగంలో ఉన్న సమస్తమా, నా ప్రాణమా, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మర్చిపోవద్దు. ఏ చిన్న ఉపకారం చేసినా ఆయనకి చెందాల్సిన గౌరవం ఆయనకి చెందాలి, ఆయనకి చెందాల్సిన మహిమ ఆయనకి చెందాలి, ఆయనకి చెందాల్సిన ఘనత ఆయనకి చెందాలి. ఈ రోజున అబుదాబిలో అలైన్లో ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటూ అందరూ భారతదేశంలో ఉండగా మీరు ఈ దేశంలో సంతోషించి దేవుని మహిమపరిచి ఎంతో కొంత సంపాదించుకుని అందరికన్నా కొంచెం గౌరవప్రదంగా బ్రతకగలుగుతున్నారంటే అది కేవలం దేవుని కృప. ఆమేన్. ఏం చేయాలి మీరు? దేవుని స్తుతించాలి. ఆమేన్. ప్రభువా, ఈ దేశానికి నన్ను తీసుకొచ్చినందుకు నీకు వందనాలు. మన దేశంలో ఫోన్ చేసి నీకేంట్రా అబుదాబిలో ఆన్లైన్లో ఉన్నామంటే ఏమనుకున్నారా మరి అనకూడదా? ఏమనుకున్నావురా అన్నావా, ఏమనుకున్నావో పైనోడు చెప్తాడు. అర్థమైందా? మనలో గర్వము, అహంభావము ఇలాంటి పనికిరావు, అలాంటివి రాకూడదు. ఎంత పెద్ద ఉద్యోగం చేసినా, ఎంత చిన్న ఉద్యోగం చేసినా, ఎంత సంపాదించినా, వేరే దేశంలో ఉన్నా, ఎక్కడున్నా ఎవరైనా పిలిచి చాలా సూపర్ నువ్వు ఆ దేశంలో ఉంటున్నావంటే నాది ఏమి లేదంతా కేవలం దేవుని కృప. ఆమేన్. నేను ఏమై ఉన్నానో అది కేవలం దేవుని కృప చెప్పగలగాలి. స్తోత్రం కలుగునుగాక. కాబట్టి గౌరవం దేవునికి చెందాల్సిన గౌరవం మన ఇంటి నుండి దేవునికి చెందాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక ఆఖరి మాట దీపస్తంభము అన్నాడు. చెప్పనేంటది? దీపస్తంభము. దీపము వెలుగుకు గుర్తు, వెలుగు సాక్ష్య జీవితానికి గుర్తు. మీ సత్క్రియలని వెలుగుని లోకములో ప్రకాశింపనీయుడి అంటారు. దేవునికి స్తోత్రం. కాబట్టి దీపం అనేది ఎక్కడొచ్చినా సాక్ష్య జీవితానికి గుర్తు. బైబిల్లో చివరిగా ప్రభువుని అడుగుతున్న ప్రశ్న, మంచి సాక్ష్య జీవితాన్ని కలిగి ఉంటున్నావా? కొంతమందికి పైన 4 ఉంటాయి. ఏముంటాయి? 1 దైవ సన్నిధి, ఆదివారం మానకుండా గుడికి వెళ్తారు. 2 ఇంట్లో దేవునికి స్థలం ఉంటది. 3వది బల్ల ఆచరిస్తారు. 4వది చెప్పండి పీట, దేవునికి చెందాల్సినంత ఆరాధన ఇంటి నుండి చెందుతుంది. కానీ 5వది ఉండదు. ఏంటో తెలుసా? సాక్ష్యం ఉండదు. ఎక్కడ చూసినా గొడవలే, అందరితోనూ గొడవలే, అందరి మీద గొడవలే, కక్షలు, అసూయలు, ద్వేషాలు, నోరు తెరిస్తే బూతు మాటలు, పనికిరాని మాటలు, పనికిమాలిన మాటలు. సాక్ష్యం సరిగ్గా ఉండదు. ఎన్ని బాగున్నా సాక్ష్యం లేకపోతే నీ భక్తి అంతా సున్నా. అర్థమైందా? దీపస్తంభము నీ యొక్క కొండ మీద ఉండి పట్టణములాగా ఉండాలి మన జీవితం. స్తోత్రం కలుగును గాక. అనేకులకు వెలుగిచ్చేదిగా ఉండాలి. స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతుండగా మంచి సాక్ష్య జీవితాన్ని కలిగి ఉన్నావా? ఈ దేశంలో ఉన్న నన్ను ఎవరు చూస్తారు? మా ఇంట్లో వాళ్ళు ఎవరో లేరు, నేను ఒక్కడనే సింగిల్ గా ఉంటున్నాను, నేను ఒక్కదాన్ని సింగిల్ గా ఉన్నాను, నేను ఏం చేసినా నన్ను అడిగేవాళ్ళు లేరు. ఇంటికాడ ఎవరో ఒకళ్ళు అడుగుతారు, అది పర్వాలేదు. ఇక్కడ ఉన్నారు చాలా డేంజరస్ అండి. ఎందుకో తెలుసా? చూడకుండా వాళ్ళు ఎవరు చూడకూడదు వాళ్ళు చూస్తున్నారు పైనుండి. వేపుడు కార్యక్రమం అదిరిపోద్ది పైన. ఏదన్నా పిచ్చి పిచ్చి వేషాలు వేసి ఒంటరిగా ఉన్నాను కదా నా ఇష్టం వచ్చినట్టు బతుకుదాం అనుకుంటే పైన ఫ్రైడే కార్యక్రమాలు ఎవ్రీడే ఉంటాయి. అర్థమైందా? ఫ్రై కార్యక్రమాలు, వేపుడే, అగ్ని ఆరదు, పురుగు చావదు. అందుకని దేశం కాని దేశంలో, ప్రజలు కాని ప్రజల మధ్య ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు నన్ను చూస్తున్నాడనే భయం ప్రతి ఒక్కరిలో ఉండాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మంచి సాక్ష్య జీవితాన్ని కలిగి ఉండాలి. ఏది పడితే అది మాట్లాడకూడదు, ఏది పడితే అది చూడకూడదు, ఫోన్లు ఎలా పడితే అలాగా చేయకూడదు. మన ప్రవర్తన, మన సాక్ష్య జీవితాన్ని మనం కాపాడుకుని అడుగులు ముందుకు వేస్తున్నప్పుడు దేవుడు మన విషయంలో ఎప్పుడు కూడా నమ్మదగిన వాడిగా ఉంటాడు. హల్లెలూయా. కనుక చెప్పండి, వచ్చే సంవత్సరం ఉడుతున్నకల్లా దేవుడు మీ ప్రతి కొదువులు తీర్చునుగాక.
మీ ప్రతి అక్కరతలు తీర్చును గాక. ఎలాగా చెప్పండి? 5 మాటలు. 1, దేవునికి నివాస స్థలం ఉండాలి. చెప్పండి. 1, 2, దైవ సన్నిధిని ఆచరించాలి. చెప్పండి. 2, 3, బల్లారాధనలో పాలు పొందాలి. 4, దేవునికి చెందాల్సిన గౌరవాన్ని దేవునికి చెందాలి, ఆరాధన చేసేవారుగా ఉండాలి. 5, మంచి సాక్ష్య జీవితం ఉండాలి. అప్పుడు చెప్తున్నాను, ఎంత శ్రద్ధ భక్తులు నీవు మా యందు కనపరిచావు కదా, నీకేం చేయమంటావు అని దేవుడే ఎదురొచ్చి అడిగాడు. స్తోత్రం కలుగును గాక. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎక్కడో మాట చెప్తున్నాను, ఆమెకు పిల్లలు లేరు, ఒక గొప్ప ప్రవక్త వచ్చి ఇంట్లో ఉన్నాడు. ఆయన కొన్నాళ్ళుండి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోయేటప్పుడు సాధారణంగా ఎవరు అడుగుతారు? ఇంట్లో వాళ్ళు అడుగుతారు కదా. మన ఇంట్లో కొద్ది ఉందనుకోండి, అరే ప్రవక్త వెళ్ళిపోతున్నాడు, అయ్యారు చిన్న ప్రార్థన చేశాలని మా కోసం అంటారా లేదా? ఇప్పుడు నన్ను ఇంట్లో చాలా మంది ఇళ్లలో పెట్టుకుంటున్నారు. వెళ్ళిపోయే లోపు పరిగెత్తుకుని వచ్చారు, మా ఇంట్లో అందరి కోసం ప్రార్థన చేయండి అంటారా? ప్రార్థన చేసేటప్పుడు ఏం కొదువులు ఉన్నాయో వారు నోరు తెరిచి చెప్తారు. అసలు అవతల వాళ్ళు చెప్తారు కదా, అవతల వాళ్ళు చెప్తారు, ఎవరు కొదువు ఉందో చెప్తారు. కానీ ఇక్కడ జరిగింది ఏంటో తెలుసా? సునేమీరాలు చెప్పలేదు, ఆమెకున్న కొద్దివేంటో ఆమె చెప్పలేదు. ఇంత శ్రద్ధాభక్తులు కనపరిచిన కారణాన దేవుడే తన దాసుని పంపించి అడిగిస్తున్నాడు, నీకు ఏదన్నా కావాలా చెప్పని. స్తోత్రం చెప్పండి. నేనేమంటానంటే, మన అక్కరతలు మనం అడగక్కర్లేదండి, మనం చెయ్యాల్సిన భక్తి మనం చేస్తే చాలు, దేవుడే ఎదురు అడిగి మరి మనకు అవసరతలు తీరుస్తాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడే అడిగి మరి మనకిస్తాడు. స్తోత్రం కలుగును గాక. నీకేం కావాలో చెప్పు, రాజుతో చెప్పంటావా, సైన్యాధిపతితో చెప్పు, నాకు ఏం అక్కర్లేదయ్యా అంటుంది అక్కడ కూడా. అంటే ఆవిడ ఉద్దేశం ఏంటంటే, ఆకాశమందు నీవు నాకుండగా ఈ లోకంలో ఉన్నది ఏది నాకు అక్కర్లేదయ్యా, నువ్వు ఉన్నావు కదా ఇంట్లో చాలు. కనుక దేవుని సన్నిధిని అలా ప్రేమించేవారు, దేవుని అలా ప్రేమించేవారు ఎక్కడ ఉంటారో అక్కడ అడిగి మరి దేవుడు అక్కరతలు తీరుస్తాడు. మనం వెనకాల పడక్కర్లేదు, మనం కింద పడి దొల్లక్కర్లేదు, నాకు అది కావాలి, ఇది కావాలి, అది జరగాలి, ఇది జరగాలని ఓ వెంపర్లాడి ఏడ్చి గందరగోళాలు చెయ్యక్కర్లేదు. ఒక్క మాటను ఉండాల్సిన రీతిలో ఉంటే చాలు, దేవుడే నిన్ను చూసి అంటాడు, ఇంత శ్రద్ధా భక్తులు నీవు మా యందు కనపరుచుచున్నావు గనుక నేను నీకు ఏం చేయమంటావు. హల్లెలూయా. అడిగి మరి ఆశీర్వదించేవాడైన. ఆమేన్. కొదువలు తీర్చబడేది ఎలా అనండి మాట. ఎలా? ఇప్పుడు వరకు మనం చెప్పుకున్నది అది. కొదువలు తీర్చబడేది ఎలా? వచ్చే సంవత్సరం ఋతుమకాలం నీ జీవితంలో దేవుడికి అద్భుతం చేయాలంటే నువ్వేం చేయాలి, ఎలాంటి శ్రద్ధా భక్తులు కనపరచాలి, ఆ విషయాలు ఇంతవరకు మనం నేర్చుకున్నాం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రెండవ మాట ఇంకొక చిన్న సందేశంగా ఆ మాట అందించి ముగిస్తాను. శోధనలు జయించేది ఎలా? చెప్పండి మాట కొంచెం గట్టిగా చెప్పండి. ఇప్పుడు ఈమె జీవితంలో ఒక కొదువు తీర్చబడింది. ఏంటది? వృద్ధాప్యంలో ముసలోడైపోయిన భర్త, ఇక అవకాశం లేని సమయంలో, నిరీక్షణకు ఆధారం లేనప్పుడు దేవుడు పిలిచి మరీ బిడ్డనిచ్చాడు. ఎంత సంతోషం. స్తోత్రం చెప్పడం సరిగట్టిగా. అంతకన్నా ఆనందం ఉందా? లేదు. గొప్ప సంతోషం. అయితే ఇలా సంతోషిస్తున్న తరుణంలో ఆమె జీవితంలో ఒక గొప్ప శోధన ఎదురైంది, ఒక భయంకరమైన శోధన ఎదురైంది. అదేంటో తెలుసా? ఏ బిడ్డ అయితే దేవుని వాగ్దానం చేత ఆ యొక్క వృద్ధురాలైనటువంటి సునేమిరాలకి ఇవ్వబడ్డాడో అదే బిడ్డ కొన్ని రోజులకి జబ్బు వచ్చి చనిపోయాడు. ఎంత ఘోరమైన శోధన చూడండి. ఒకసారి ఆ పాఠ్యాంశాన్ని కొంచెం లోపలికి చదువుదాం. 19వ వచనం నుండి ఆ మాట చదువుదాం. అతడు వారిని ఎత్తుకుని తల్లి యొద్దకు తీసుకుని పొమ్మని పనివారిలో ఒకనికి చెప్పగా, వాడు ఆ బాలుని ఎత్తుకొని వాని తల్లి యొద్దకు తీసుకుని పోయాను. పిల్లవాడు మధ్యాహ్నం వరకు తల్లి తోడ మీద పండుకొని ఉండి చనిపోయాను. 18వ వచనంలో తలపోయనే అని జ్వరం వచ్చేసిందంట. భయంకరమైన తలనొప్పి చేత తల్లి తోడ మీద పడుకొని తల్లి దగ్గర చనిపోయాడు. ఎంత విచారం, ఎంత ఘోరం, ఎంత భయంకరం. తలల పైకి ఎత్తండి. ఇక్కడ నుండి మీ జీవితం ప్రతి లైన్ ఒక పాఠాన్ని నేర్పిస్తుంది మనకి. స్తోత్రం చెప్పండి ఒకసారి. చాలా శ్రద్ధగా వినండి. ఇప్పుడు ఒక శోధన వచ్చింది. ఆమె చేతిలో ఒక శవం ఉంది. చెప్పండి, ఆమె చేతిలో ఉంది ఒక శవం. ఒక భయంకరమైన శోధన. బిడ్డ చనిపోగానే సర్వసాధారణంగా తల్లి ఏం చేస్తుంది? చెప్పండి. చాలా చిన్న క్వశ్చన్.
అందరికి తెలిసే క్వశ్చన్. ఒక బిడ్డనే కాదు, ఇంట్లో ఎవరైనా చచ్చిపోతే ఏం చేస్తాం? ఏడుస్తాం. ఇప్పుడు తల్లి ఏం చేయాలి? ఏడవాలి, గోల పెట్టాలి. అసలు ఈ తల్లి ఆవేదన ఎలా ఉండాలంటే, ఎలీషా మీద కేకలేసి, ఏమయ్యా నేను అడిగానా నిన్ను? నా వృద్ధాప్యంలో మా ముసలోళ్ళ నిద్ర ఏదో అలా కొట్టుకెళ్ళిపోతుంటే పిలిచి పిల్లల్ని ఇచ్చి ఎందుకు గుండెల్లో ఇంత గాయం పెట్టావు, మాకు ఎందుకు ఇంత వేదనకు గురి చేశావు అని క్వశ్చన్ చేయాల్సినటువంటి పరిస్థితి ఆమెది. అలాంటి పరిస్థితి. ఊళ్ళో వాళ్ళందరినీ పిలిచేయాలి, అమ్మలక్కల్ని, అక్కడ ఉన్న వాళ్ళందరినీ పిలిచేసి, అయ్యో నా కొడుకు చచ్చిపోయాడు, రండి 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 అని పొలంలో ఉన్నవాళ్ళు, చాలల్లో ఉన్న వాళ్ళందరినీ పిలవాలి. కానీ ఈమె ఎవ్వరిని కూడా పిలవలేదు. ఆమె ఏడ్చినట్టు కూడా అక్కడ రాయబడలేదు. స్తోత్రం చెప్పండి. అది ఏం చేసింది? మనం కూడా శోధన కలిగినప్పుడు ఏం చెయ్యాలి? ఈవిడ ఏం చేసింది, మనం ఏం చెయ్యాలి? చూద్దాం. చూడండి, పర్వతం 21వ వచనం. అప్పుడు ఆమె పిల్లవాణిని దైవజనుని మంచము మీద పెట్టి, అందరూ అనండి మాట, ఎక్కడ పెట్టింది? మంచం అంటే ఏమనుకున్నాం? దైవ సన్నిధి అనండి మాట, కొంచెం గట్టిగా చెప్పండి. ఇప్పుడు చేతిలో ఉన్న ఒక సమస్య, ఒక శోధన, ఒక శవం ఎక్కడికి వెళ్ళింది? గట్టిగా చెప్పండి. ఇరుగు పొరుగు వారి దృష్టికి వెళ్ళిందా? ఊళ్ళో వాళ్ళందరి దృష్టికి వెళ్ళిందా? అందరి దగ్గర ఏడ్చి చెప్పిందా? అందరి దగ్గర వచ్చిందా? అలాంటి ఏమి లేదు. సమస్యను నేరుగా పెట్టింది, దైవ సన్నిధిలో పెట్టింది. స్తోత్రం చెప్పండి. మన ఇంట్లో కూడా సమస్యలు, శోధనలు వచ్చినప్పుడు ముందు ఎక్కడికి రావాలి? అది నేర్చుకోవాలి. దైవ సన్నిధి ముందుండదు. ఏదైనా జబ్బు వస్తే తిరగాల్సిన హాస్పిటల్ అన్ని తిరిగేశాక డాక్టర్లు అద్దె మా వల్ల తీసుకెళ్ళిపోను అన్నాక ఆఖరి ఫోన్ పాస్టర్ గారికి వస్తుంది, అయ్యారు మీరు తప్ప మాకు ఎవరో లేరండి. ముందు ఏం చేసావు? ముందు మందిరంలోకి ఎందుకు రాలేదు? ముందు దేవుడి దగ్గర ఎందుకు రాలేదు? దేవుని సన్నిధికి ఎందుకు పెట్టలేదు? ఆఖరిలో వస్తావా? ఒక విశ్వాసిగా నీకు కలిగిన సమస్య, శోధన, కష్టం, ఇరుకులు, ఇబ్బందులు, వేదనలు, కలవరాలు, దుఃఖాలు మొదట ఎవరి దగ్గరికి రావాలి? దేవుని సన్నిధికి రావాలి. అది నేర్చుకోవాలి మనం. అది ఎంత పెద్ద శోధనైనా, ఎంత పెద్ద సమస్య అయినా, మన హృదయం నిండుకున్న దాన్ని బట్టి మన ఆలోచనలు ఉంటాయి, మన మాటలు ఉంటాయి, మన తలంపులు ఉంటాయి. మన హృదయము దేవునితో నింపబడితే మనం నేరుగా ఎక్కడికి వస్తాం? దేవుని దగ్గరకు వస్తాం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మన హృదయము దేవునితో నింపబడితే మన సమస్యలు నేరుగా ఎక్కడికి వస్తాయి? దేవుని దగ్గరకు వస్తాయి. నీ హృదయంలో దేవునికి ఉండాల్సినంత స్థానం లేకపోతే నీ సమస్యలు దేవుని దగ్గరికి. కనుక చూడండి, ఏడవలేదు, ఎవరికి చెప్పలేదు, చుట్టుపక్కల వాడికి చెప్పలేదు, కనీసం భర్తకు కూడా చెప్పలేదండి. భర్తను కూడా పిలిచి, ఇదిగో ఎంతవరకు నీ దగ్గర ఉన్నాడు కదా, కొడుకు ఏడుస్తా ఉన్నాడు కదా, నా దగ్గర పంపించావు కదా, ఇదిగో చనిపోయాడు రాబాబు అని చెప్పి ఏడుస్తా భర్త కబురు పెట్టాలి. భర్త కూడా కబురు పెట్టలేదు. నేరుగా శవాన్ని పట్టుకొచ్చి దైవజనుని మంచము మీద, అనగా మనం మాట్లాడుకున్నట్లుగా దైవ సన్నిధిలో పెట్టింది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చూడండి, ఒక్కొక్క లైన్ లో ఒక్కొక్క పాఠం ఉంటుందండి. ఇవి నేర్పించిన పాఠం. ఇప్పుడు ఏమంటుందో చూడండి ఒకసారి. 22వ వచనం. ఒక పనివాణిని తలుపు మూసి బయటకు వచ్చి, అదే దైవజన మంచం మీద పెట్టేసి తలుపు వేసేసిందంట, బయటకు వచ్చిందంట. 22వ వచనం అంటే, ఒక పనివాణిని, ఒక గాడిదను నా యొద్దకు పంపము, నేను దైవజను యొద్దకు పోయి వచ్చేదనని తన పెనిమిటితో అనగా. చూడండి, ఇంతకు విషయం చెప్పిందా? మన అబ్బాయి చచ్చిపోయాడనే మాట అందా? అనలేదు. అసలు ఏం కబురు లేదు. డైరెక్ట్ గా భర్తతో అంటే, ఒక పనివాడిని గాడిదని పంపించాడు, అర్జెంటుగా నేను ఎక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు దైవజనుడు అనే మాట మనం ఏ మాట పెట్టుకున్నాం? దేవుడు. ఇప్పుడు సమస్యను ఎక్కడ పెట్టింది? దైవ సన్నిధిలో పెట్టింది. ఇప్పుడు ఎక్కడికి బయలుదేరింది? దేవుని దగ్గరికి బయలుదేరింది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అది శోధన కలిగినప్పుడు మన ఆధ్యాత్మిక జీవితంలో మనం నేర్చుకోవాల్సిన మాట, సమస్యను దైవ సన్నిధిలో పెట్టాలి, మనం దేవుని దగ్గరకు పరుగులు తీయాలి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. కాబట్టి భర్తతో కూడా చెప్పలేదు, ఒక పనివాణిని గాడిదను పంపు, అర్జెంటుగానే దైవజనుడి దగ్గరికి వెళ్ళాలి అని అంటుంటే, ఆ భర్త అంటాడు, ఈరోజు అమావాస్య కాదు, విశ్రాంతి దినం కాదు, ఎందుకు వెళ్తానంటున్నావు? పని పాట లేదా? ఎప్పుడు పడితే అప్పుడే. కొంతమంది ఇలా మాట్లాడితే అయ్యారిని అంత తిడతారు. వాళ్ళకి ఏం పని పాట ఉండదు. వాళ్ళకి డబ్బులు ఇస్తున్నాం, మంగళవారం ప్రార్థన, బుధవారం ప్రార్థన, శనివారం ప్రార్థన, ఆదివారం ప్రార్థన, ఎప్పుడు పడితే ప్రార్థనలు పెడతారు, మళ్ళందరినీ రమ్మంటారు. వాళ్ళకి పని పాట ఉండదు అని తిట్టేవాళ్ళు చాలా మంది ఉంటారు భర్తలు. ఏమా ఎలాంటి మాటలు అంటున్నారు ఇంట్లో? స్త్రీల ప్రార్థనకి వెళ్ళాలంటే పని పాట లేదా అంటున్నారా? సరే అన్నారే అనుకో,
మీ సమాధానం ఏంటి? మరి ఇక్కడ ఎలా ఉంటుందో తెలియదు కానీ మన ఆంధ్ర తెలంగాణ సైడ్ అయితే ప్రార్థనకి వెళ్తున్నాను అని బయలుదేరినట్టు ఎందుకు అన్నాడు అనుకో, నీకెందుకు, నీ పని నువ్వు చూసుకో, నా పని నేను చూసుకుంటాను అంటారు మనోళ్ళు. అబ్బా అంత స్పీడ్ ఉంటారు మనోళ్ళు. ఇక్కడ కూడా అలాగే ఉంటారులేండి, ఇంచుమించు వేసి రక్తం చేయం కదా. అలా కాదు చెప్పాల్సింది. యొద్దకు పోయి వచ్చేదను, ఒక గాడిదను పనివాణిని పంపు అని మాట్లాడితే, ఈరోజు అమావాస్య కాదు, విశ్రాంతి దినం కాదు, ఎందుకు పోయి వచ్చేదవని ఆ యజమానుడు మాట్లాడిన మాటకి స్త్రీ అంటుంది, నేను పోవుట మంచిది అనండి మాట. కొంచెం గట్టిగానండి మాట. అది ఎందుకు పోదు అని అడిగగా ఆమె ఒకే ఒక్క మాట చెప్పింది, నేను పోవుట మంచిది. ఏమండి ఇప్పుడు ఏం అడగండి, నేను వెళ్ళటం మనకి మంచిది, మనం వెళ్ళటం మన కుటుంబానికి మంచిది, నేను దేవుని దగ్గరికి వెళ్ళటం మన కుమారుని విషయంలో మంచిది, మన ఊరికి మంచిది, మన పిల్లలకు మంచిది. దేవుని దగ్గరికి వెళ్ళటానికి ఎందుకు అని ఎవడన్నా అడిగితే ఒకటే ఆన్సర్ చెప్పండి, వెళ్ళటం చాలా మంచిది. వెళ్తే మంచి జరుగుతుంది అంతే. ఆయన మంచోడు, ఏ కార్యాలు చేస్తాడు, ఆయన మంచి కార్యాలు చేస్తాడు. ఆయన దగ్గరికి వెళ్ళిన అందరికీ మంచే జరుగుతుంది. స్తోత్రం కలుగును గాక. అందుచేత వేరే ఆన్సర్లు అక్కర్లేదు. ఒకే ఒక మాట చెప్పింది, నేను పోవుట మంచిది. ఇప్పుడు అప్పుడైనా భర్తకు చెప్పిందా పిల్లడు చచ్చిపోయాడని? చెప్పట్లేదు, ఏమీ చెప్పట్లేదు. నేను వెళ్ళటం మంచిది అంతే. ఇంతకీ ఏవిడ ఉద్దేశం ఏంటి? ఎందుకు చెప్పకూడదు అనుకుంది భర్తకి? ఎందుకు చెప్పకూడదు అనుకుంది? ఎవరికి చెప్పకూడదు ఎందుకు ప్రయాణం ప్రారంభించింది అంటే ఒకే ఒక కారణం, నాకు పిల్లలు లేనప్పుడు పిల్లల్నిచ్చింది దేవుడే, ఆ పిల్లోడు చనిపోతే బ్రతికించగలిగింది కూడా దేవుడే. అందుకని నేను ఇప్పుడు ఎవరికి చెప్పాలి అంతే. మధ్యలో ఎవరు ఎదురొచ్చినా ఎవరికి చెప్పకూడదు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. సమస్య వస్తే భర్తలు తినేస్తారు పట్టుకుని కొంతమంది. తినకండమ్మా, ముందు ప్రభు దగ్గరికి వచ్చేయండి, మోకాళ్ళ మీద పడిపోండి, ఆయన విషయాలన్నీ. భర్తలు కూడా ఏం చేయలేరు కొన్నిసార్లు, వాళ్ళు కూడా హోప్లెస్. దేవుడు చేసే కార్యాలు మనుషుల చేతుల్లో ఉండవు. అందుకే నేరుగా ప్రభు దగ్గరికి వెళ్ళిపోతే, ఆయన పాదాల దగ్గర పడిపోతే, ఆయన దగ్గర విజ్ఞాపన చేస్తే, ఆయనను అడిగితే, నా యొద్దకు వచ్చి వాడిని ఎంత మాత్రమునో త్రోసివేనన్నాడు. స్తోత్రం కలుగును గాక. కాబట్టి చూడండి, నేను పోవుట మంచిది అనండి మాట. నేను పోవుట మంచిది అనండి. నేను పోవుట ఎక్కడికి? దేవుని దగ్గరికి వెళ్ళటం నేను పోవుట మంచిది. ఆ తర్వాత రైట్ 12 గాడిదనిచ్చాడు. ఇప్పుడు 24వ వచనంలో ఆమె ఏమంటుందో చూడండి. గాడిదకు గంత కట్టి తాను ఎక్కి పనివానితో శీఘ్రముగా తోలుము, నీకు సెలవిచ్చితేనే గాని. ఏమంటుందండి? రే చాలా స్పీడ్గా వెళ్ళరా అని చెప్తున్నాడు. ఎక్కింది ఏంటి? పెద్ద రథంలాగా గుర్రంలాగా ఫీల్ అయిపోతుంది అమ్మగారు. గాడిద ఎక్కి ఎంత స్పీడ్గా వెళ్ళమంటే ఎంత స్పీడ్గా వెళ్తుంది? గాడిదే స్లోగానే వెళ్తుంది కదా. మరి గాడిదని ఎక్కి స్పీడ్గా వెళ్ళమంటాం ఏంటి? శీఘ్రముగా తోలుము, నేను నీకు సెలవిచ్చితేనే గాని బండి స్లో చేయొద్దు. అరే ఫస్ట్ గేర్లోకి రావద్దురా, 5వ గేర్లోనే ఉండాలి, 120లో ఉండాలంతే. ఆర్డర్ వేసేస్తుంది గాడిదకి. స్తోత్రం చెప్పండి. ఆమెలో కనపడుతున్న ఒక మంచి లక్షణం ఏంటంటే ఆసక్తి. ఆమేన్. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం మనం? దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎలాగెళ్ళాలి? స్లోగా వెళ్ళకూడదు, స్పీడ్గా పరిగెత్తాలి. అది దాని అర్థం. ఆమేన్ చెప్పండి. మనం వెళుతున్నది ప్రభు దగ్గరికి కాబట్టి ఈశ్వరమంటే ఎప్పుడుకో రాకూడదయ్యా, పరుగులు పెట్టాలి. యెహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో పలికినప్పుడు నేను సంతోషించాను. అలా ఉండాలి శీఘ్రంగా. స్తోత్రం కలుగును గాక. కొంతమంది ఆదివారం ఆరాధనలు దైవ సన్నిధిని అనుభవించే దినాలు కూడా ఎప్పుడు వస్తారంటే ఆశీర్వాద ప్రార్థనకు వచ్చే భక్తులు ఉంటారు కొంతమంది. ఎన్ని గంటలకు అయ్యారు ఆరాధన రేపు? ఈవినింగ్ 5. ఈవినింగ్ 5 అంటే అంతకు మించిన అద్భుతమైన టైం లేదు. ఉదయం టిఫిన్ తినేయచ్చు, మధ్యాహ్నం భోజనం చేసేయచ్చు, పడుకోవచ్చు, లేగవచ్చు, తాయితీగా లేచి 5 గంటలకు రావచ్చు. ఆ 5 గంటలకు ఆరాధనకు కూడా మళ్ళీ కొంత టైం దొంగిలించేస్తారు మనోళ్ళు. ఒక అరగంట లేటు, గంట లేటు. కొంతమంది చివర్లో పాడతారు కదా, పాటలు అంటే పాటలు ఆయనకి కాదు, అసలు ఎవరికో పాడుకోవాలి. సాక్ష్యాలు చెప్తారు చెప్పుకొని, నీకు కాదు సాక్ష్యం కదా.
వాక్యం కూడా సగం చెప్పేశాక చివరిలో వెళ్ళామా లేదా, పాస్టర్ గారు కనపడ్డామా లేదా. ఆసక్తి అంటే అది కాదు, దేవుని సన్నిధికి పరుగులు పెట్టాలి. ఆమేన్. ఆయనను ఆరాధించడానికి పరుగులు తీసి ఆధ్యాత్మికమైన అనుభవాలు ఉండాలి. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. పరుగులు పెట్టాలి. ఎప్పుడో ఆలస్యంగా ఈదురోమంట రాకూడదు. నువ్వు వస్తున్నది దేవుని దగ్గరికి. దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు ఆసక్తిని కనపరిస్తే ఆసక్తి కలిగిన వారి జీవితంలో దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఆసక్తి లేకపోతే అద్భుతాలు జరగవు. జక్క యేసును చూడాలనుకున్నాడు, ఏమంటే పొట్టోడైపోయాడు, జనాలు అడ్డొచ్చేశారు, వెనక్కి వెళ్ళిపోదాం అనుకున్నాడా? ఎలాగైనా యేసును చూడాలనుకున్నాడు. యేసు కంటే ముందుగా పరిగెత్తి, జనాల కంటే ముందుగా పరిగెత్తి నెక్స్ట్ ఏ స్టేషన్కి వస్తున్నాడో తెలుసుకుని అందరికన్నా ముందు వెళ్ళిపోయాడట. వెళ్ళిపోయి అక్కడ నుంచి ఆలోచిస్తున్నాడు, అదే ఇక్కడ రావటం వచ్చాను కానీ మళ్ళీ పొడిగేటోళ్ళు అందరూ ఇక్కడ వెనక్కి వచ్చేస్తారు, ఇక్కడికి వచ్చినంత మాత్రం నేనేమో హైట్ పెరగను, మళ్ళీ యేసుప్రభు కనపడ్డావు, కాబట్టి ఏం చేద్దాం, ఆల్టర్నేట్ చూసుకుందాం, ఓ చెట్టు ఎక్కేద్దాం. అప్పుడు చెట్లు ఎక్కి అలవాటు ఉందా మనోడికి? లేదు. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఎవడన్నా చూస్తాడు, ఇడికి పిచ్చి పట్టినట్టు చెట్లు ఎక్కుతున్నాడు అని అనుకునే పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో కూడా ఏది పట్టించుకోకుండా చెట్టెక్కేసి యేసుని ఎలాగైనా చూడాలని ఆసక్తి కనపరిచి కూర్చున్నాడు. ఆ ప్రదేశంలో యేసు వచ్చి, ఇక్కడ ఒక వ్యక్తి నన్ను చూడాలనుకుంటున్నాడు, నేనైతే ఆయన ఇంటికి రావాలనుకుంటున్నాను అన్నాడు యేసయ్య. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎందుకు వెళ్ళాడు జక్కయ్య ఇంటికి యేసయ్య? ఒకే ఒక కారణం, జక్కయ్య కనపరిచిన ఆసక్తి. ఆసక్తి లేకపోతే అద్భుతాలు చూడలేవు. పరుగులు పెట్టే అనుభవం కావాలి దేవుని సన్నిధికి. ఆయన మందిరానికి పరుగులు పెట్టే అనుభవం కావాలి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కొంతమంది ఎప్పుడు లేటుగానే వస్తారండి. లేటు లేటు లేటు. నాకు అనిపిస్తుంది లేటుగా వచ్చే వాళ్ళందరూ పక్కన లేట్ అని పేరెట్టారు. పేరు పక్కన లేట్ లేట్ అని ఎట్టారు. తెలుసు కదా లేట్ అంటే? సెలవనిక. మా చర్చిలో కుర్రాడు ఆలస్యంగా వస్తున్నాడు. ఎప్పుడు ఆఖరి ఆశీర్వాద ప్రార్థనకు వస్తుంటే ఒకసారి అడిగాను, ఎరా నీకు సిగ్గేట్లేదా, మరీ దారుణంగా లేటుగా వస్తున్నావు, ఆలస్యంగా వస్తున్నావు ఇంద్రా అని అంటే, ఆడు నాతో ఒక వాక్యం చెప్పాడు. నాకు మతిపోయింది చెప్పిన వాక్యం. అన్నాడు, అన్న బైబిల్లో మొదటి వచ్చినది ఆఖరి వచ్చినది ఒకటే జీతం అని ఉంది కదన్నా అన్నాడు. అసలు వాక్యం వక్రీకరించి దానికి లింకులు పెట్టేసి మన ఇష్టం వచ్చినట్టు తయారు చేసుకోవాలంటే మనంత ప్రొఫెషనల్స్ ఇంకెవరో కదా. మొదటి వచ్చినట్టుగా ఆఖరి వచ్చినట్టుగా ఒకటే జీతం అని దేని గురించి రాసింది బైబిల్లో? రక్షణ గురించి. నువ్వు 30 సంవత్సరాల క్రితం రక్షణ పొందినా, ఈ రోజు యేసు వస్తాడు అనిపించుకుని పొద్దున్న రక్షణ పొందినా ఒకటే జీతం అని అర్థం. అర్థమైంది? ఆరాధన గురించి కాదు. ఆరాధనకు 100% ఆరాధనలో పాలు పొందితే 100% దీవెనలు పొందుకుంటావు. సగం వెళ్తే సగమే పొందుకుంటావు. చివరిలో వెళ్తే కొంచెమే వస్తాయి. ఈ మాట చెప్పాక బుర్రగొక్కున్నాడు. సారీ అన్నా అన్నాడు. అప్పుడు కొంతమందికి అర్థం కాదు. దేవుని మందిరం పట్ల ఆసక్తి ఉందో. పాస్టర్ గారు చెప్పారు, ఆ చర్చిలో ఒక ఆవిడ 12 సంవత్సరాల పిల్లలు లేరట. 12 సంవత్సరాల పిల్లలు లేనంత కాలం ఆవిడ 10 గంటలకు ఆరాధన అంటే 8 గంటలకు వచ్చేసి గుడితుడు చేసి చేపలు వేసేసి అన్ని పనులు చేసేసేదట. 12 సంవత్సరాలు ఆవిడ భక్తిని చూసి దేవుడు మెచ్చుకుని వరుసగా 4 పిల్లల్ని ఇచ్చేసాడట. దేవునికి స్తోత్రం. ఇక ఇవ్వటం ఆలస్యం, టైమింగ్స్ అన్ని మారిపోయినాయి అమ్మగారి కదా. అప్పటి వరకు ఒక టైమింగ్స్, తర్వాత ఇంకో టైమింగ్స్. ఈవిడ కూడా ఆశీర్వాద ప్రార్థనకు వచ్చేస్తుందట. పాస్టర్ గారు అడిగారట, ఏంటమ్మా మరి దారుణంగా ఇదివరకు ఎలా వచ్చేదాను, ఇప్పుడు ఎలా వస్తున్నాను? అయ్యారు, మీకు పిల్లల సంగతి తెలియదే ఉండండి. మళ్ళీ మాకే స్టోరీలన్నీ. పెద్దోడికి స్నానం చేయించి బట్టలు వేసి తయారు చేసి, రెండోడికి స్నానం చేసి బట్టలు వేసి తయారు చేసి, మూడోడికి తయారు చేసి, నాలుగోడికి తయారు చేసి లోపుగా పెద్దోడు బయటికి వెళ్ళి మళ్ళీ మట్టి పాముకుని వస్తున్నాడండి. అడిగి మళ్ళీ స్నానం చేసి బట్టలు వేసి అందరిని తీసుకొచ్చే లోపు మీరేమో ఆశీర్వాద ప్రార్థన ఇచ్చేస్తున్నారండి. అంటే ఏం చేయాలి? ఆవిడ వచ్చే వరకు డ్రమ్ కొట్టి పాట పాడుతూ ఉండాలి. కొన్ని సంఘాలు ఎలాగా ఉంటుంది, ప్రకటించడమే 12 ప్రకటిస్తారు ఆరాధన మధ్యాహ్నం. ఒక్కొక్కడికి ఒక పాట. రే మార్తమ్మ గారు రాలేదు, పాట వేసుకో. సువార్తమ్మ గారు రాలేదు, పాట వేసుకో. యోహాన్ గారు రాలేదు, పాట వేసుకో. మనిషికి పాట వేస్తానే ఉంటారు అక్కడ. 10, 12, 15 పాటలు పాడి చివరికి అందరూ 2-3 గంటలకల్లా వచ్చేసి కాళ్ళు జాపుకుని దేవుని నిద్రపోతారు. అక్కడ దేవుని సన్నిధి ఉంటుందా? ఆసక్తి లేని చోట ప్రభువు ఉండనే ఉండడు. కనుక ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించండి అని బైబిల్ చెప్తుంది. స్తోత్రం కలుగును గాక. కాబట్టి అబ్బాయి, ఇప్పుడు మనం వెళ్తున్నది సామాన్యమైన స్థలానికి కాదు. ఎవరి దగ్గరికి వెళ్తున్నాం? దేవుని
దేవుని దగ్గరికి వెళ్తున్నాం. దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు నిమ్మలమ్మగా వెళ్ళొద్దు, స్పీడ్గా పోనే. నేను చెప్పినప్పుడే బ్రేక్ అయ్యి అప్పుడు వరకు స్పీడ్గా వెళ్ళిపో. ఒక ఆసక్తిని కనపరిచింది. స్తోత్రం కలుగును గాక. ఆ తర్వాత 25వ వచనంలో ఏం జరిగింది? ఈ ప్రకారం ఆమె పోయి కర్మేలు పర్వతముందు నా దైవజనుని యొద్దకు వచ్చెను. దైవజనుడు దూరము నుండి ఆమెను చూచి, అదిగో ఆ షూనేమీరాలు, నీవు ఆమెను ఎదుర్కొనుటకై పరుగున పోయి నీవును నీ పెనిమిటి నీ బిడ్డ సుఖముగా ఉన్నారా అని అడుగుమని తన పనివాడైన గెహజీతో చెప్పి పంపాను. స్తోత్రం చెప్పడం సరిగట్టిగా. ఇప్పుడు చూడండి, ఈమె కనపరిచిన ఆసక్తిని బట్టి ఎవరికి చెప్పకుండా, భర్తకి చెప్పకుండా, ఊళ్ళోడికి చెప్పకుండా, ఎవరికి తెలియకుండా దైవజనుని వెతుక్కుంటూ వస్తున్న ఆసక్తిని దైవజనుడు అనగా దేవుడు మరలా దూరం నుండి చూశాడు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఇంకా దగ్గరకు రాలేదు, ఆయన దగ్గరకు రాలేదు. రాక మునిపే దైవజనుడు ఎలీషాతో చెప్పి గెహజీతో చెప్పినాడు, వెళ్ళో ఆ దైవజనురాలు తన భర్త బిడ్డ అందరూ క్షేమంగా ఉన్నారా లేదని కనుక్కుంటారా అని దేవుడే మళ్ళా ఎదురొచ్చి ప్రశ్నిస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. అర్థమవుతుందా? మన భక్తిని బట్టి దేవుని రెస్పాన్స్ ఆధారపడి ఉంటుంది. ఆమేన్ చెప్పండి. మన భక్తిని బట్టి దేవుని రెస్పాన్స్ ఆధారపడి ఉంటుంది. మొదట శ్రద్ధాభక్తులు కనపరిచింది. ఇంత శ్రద్ధాభక్తులు నువ్వు మా ఎందుకు కనపరుస్తున్నావు కనుక నీకేం చెయ్యాలి అని దేవుడే అడిగి బిడ్డనిచ్చాడు. రెండవసారి ఇదిగో మరలా బిడ్డ చనిపోయినప్పుడు ఎవ్వరికి చెప్పకుండా దేవుని మాత్రమే కలుసుకోవాలని ప్రయాణం చేస్తున్న ఈమె జీవితంలో మరలా దేవుడే పనివాడిని పంపించి అందరూ క్షేమంగా ఉన్నారు వెళ్ళి కనుక్కుండ్రా అని మరలా దేవుడే ఎదురు పంపించాడు. స్తోత్రం కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. 2 సంవత్సరాల నుండి ప్రార్థన చేస్తున్నానండి, జరగట్లేదండి. 3 సంవత్సరాల నుండి అలాంటి సీన్లు ఏమి ఉండవు. నువ్వు ఉండాల్సిన రీతిలో ఉంటే, కనపరచాల్సిన భక్తిని కనపరిస్తే, దేవుని ఎదుట యథార్థంగా బ్రతికితే, భక్తి శ్రద్ధల విషయంలో దేవునిని మెప్పించగలిగితే ఎప్పుడు జరగాల్సిన కార్యాలు అప్పుడు జరిగిపోతాయి. స్తోత్రం కలుగును గాక. దేవుడే గెహజీని పంపించి అడుగుతున్నాడు. స్తోత్రం కలుగును గాక. అయితే ఆమె ఏం చెప్పిందో చూడండి ఒకసారి. 26వ వచనంలో నీవు ఆమెను ఎదుర్కొన్నట్టుగా పోయి నీవును నీ పెనిమిటి బిడ్డ సుఖంగా ఉన్నారా అని అడుగుమని తన పనివాడని గెహజీతో చెప్పి పంపాను. అందుకు ఆమె ఏం చెప్పింది అక్కడ? సుఖముగా ఉన్నామని చెప్పాను. సుఖంగా ఉందా? చెప్పండి. ఏముంది ఇంట్లో? శవం. దైవజనుని మంచం మీద పెట్టేసి ఎంతో దుఃఖాన్ని గుండెల నిండా నింపుకుని పరిగెత్తుకుని దేవుని దగ్గరికి వస్తుంటే ఈ గెహజీ వచ్చి అమ్మ అందరూ బాగున్నారని అడిగితే ఏం చెప్పాలి? ఏం బాగయ్యా మీరు వచ్చారు, నువ్వు అయ్యగారు వచ్చారు, నేను అడగకుండానే ఒక బిడ్డను ప్రవచనాత్మకంగా చెప్పి వెళ్ళారు, దేవుడు బిడ్డని ఇచ్చాడు, ఆ బిడ్డ చచ్చిపోయాడు, నేను ఆ చెప్పుకుంటా కొత్తని చెప్పాలా? ఏం చెప్పట్లేదు. మేమంతా సుఖంగా ఉన్నాం, బాగున్నాం. నువ్వు కొంచెం పక్క తప్పుకొని అయినా అంటే దాని అర్థం ఏంటి? భర్తకే చెప్పండి, ఈయనకి ఎందుకు చెప్తే చెప్పండి? భర్త కన్నా సూపరా? కాదు కదా. నేను చెప్పాలనుకుంటే ఇంట్లో భర్తకే చెప్తున్నా కదా, నేను ఎవరికే చెప్పకూడదు. నా మనవి నేరుగా ఎక్కడికి వెళ్ళాలి? అది లెక్క. స్తోత్రం కలుగును గాక. మధ్యలో ఎంతమంది ఎదురొచ్చినా నేను ఎవరికేమీ చెప్పను. ఇంటి దగ్గర భర్తకు చెప్పలేదు, పొలంలో చుట్టుపక్కల చెప్పలేదు, ఎవరికి చెప్పలేదు. నా సమస్యను బట్టి దైవ సన్నిధిలో పెట్టాను. దేవుని దగ్గరికి వెళ్ళాలని పరిగెత్తుకు వస్తున్నాను. చివరికి నేను ఎక్కడికి వెళ్ళాలి? దేవుని దగ్గరికే వెళ్ళాలి. ఆయన్నే పట్టుకోవాలి, ఆయన పాదాల మీదే పడాలి, ఆయన దగ్గరే శరణ కోరుకోవాలి, ఆయన దగ్గరే అద్భుతం చూడాలి. స్తోత్రం కలుగును గాక. అందుకని కనీసం పనివాడైన గెహజీకి కూడా ఆమె చెప్పలేదు. స్తోత్రం హల్లెలూయా. ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దాం. చూడండి, కిందకు వచ్చేద్దాం. ఆ కిందకు వచ్చిన తర్వాత 30వ వచనం. తల్లి ఆ మాట విని యెహోవా జీవము తోడు స్తోత్రం చెప్పండి హల్లెలూయా. గెహజీ వస్తాడు, తీసుకెళ్ళమ్మా అన్నాడు. వద్దమ్మా, ఎవరొద్దు నాకు. యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడువను. చెప్పండి మాట కొంచెం గట్టిగా చెప్పండి. అది ప్రభుతో చెప్పండి మాట. ప్రభువా నిన్ను విడవనయ్యా, నీవు ఈ కార్యము చేసే వరకు నిన్ను విడువనది పట్టుకుందంతే. ఒక రాత్రి యాకోబు పట్టుకున్నాడు, నిశ్చయముగా నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను పోనీయను, విడిచిపెట్టనని. అలాంటి పట్టుదలతో కూడిన ప్రార్థన మనం చేయగలిగితే ఖచ్చితంగా దేవుడు సమాధానాన్ని అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. మన ప్రార్థనలు ఎలాగుంటాయి? 5 నిమిషాల్లో కాన్సన్ట్రేషన్ అంతా పక్కకి వెళ్ళిపోద్దా? జరిగితే జరిగింది, లేకపోతే లేదులే వదిలే అనుకుంటాం మనం. ఆమె వదలలేదు. నువ్వు వస్తేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టు, నువ్వు రావాల్సిందే.
ఇదిగో నీ యొక్క మంచం మీద పెట్టేసి ఉంచాను సమస్యను, దేవా నువ్వు రావాలి, ప్రభువా నువ్వు రావాలి, నువ్వు వస్తే నా ఇంట్లో అద్భుతం జరుగుతుంది, మరలా జీవం వస్తుంది, రావాలి. మొత్తానికి దైవజనుడు లేచి వెళ్ళాడు. ఆఖరి మాటగా 37వ వచనం, అంతటా ఆమె లోపలికి వచ్చి అతని కాళ్ళ మీద సాష్టాంగపడి లేచి తన కుమారుని ఎత్తుకుని పోయింది. ఎలా పట్టుకొచ్చింది కొడుకుని? నిర్జీవంగా పట్టుకొచ్చింది. చెప్పండి, ఎలా పట్టుకొచ్చింది కొడుకుని? ఇప్పుడు ఎలా పట్టుకెళ్తుంది? సజీవంగా పట్టుకెళ్తుంది. స్తోత్రం కలుగునుగాక. ప్రభు దగ్గరికి నిర్జీవంగా తీసుకొచ్చిన ఏ సమస్యనైనా దేవుడు సజీవంగా మార్చగలిగిన దేవుడు. స్తోత్రం కలుగునుగాక. ఎంత భయంకరమైన పరిస్థితుల్లో నీకు శోధనలున్నా, శ్రమలున్నా, ఇరుకులున్నా, ఇబ్బందులున్నా, అయ్యా ఈరోజు మీరు చెప్తుంటే భారతదేశంలో, ఇండియాలో, మా ఇంటిలో ఇదే పరిస్థితి అండి. నిర్జీవమైన వాతావరణం ఉందండి, నిర్జీవమైన వాతావరణం ఉందండి. మేము సజీవమైన కార్యాలు చూడాలనుకుంటున్నాం. ఒకటే చెయ్యి, ప్రభు వెనకాల పరిగెత్తు, ప్రభువును పట్టుకో, ప్రభువుని ఇంటికి వచ్చే వరకు విడిచిపెట్టొద్దు. ప్రభువా నీ వస్తేనే కానీ నేను నిన్ను పోనీయనయ్యా. ఒక పట్టుదలతో కూడిన ప్రార్థనా జీవితాన్ని సంపాదించుకో. ఆమె కూడా అలా చేసింది. ఎవరికి చెప్పలేదు, ఎవరితోనూ పంచుకోలేదు. నేరుగా దేవునితో తన సమస్యలను చెప్పుకుంది. యేసయ్య పాదాల మీద పడింది. ఆయన ఇంటికి వచ్చాడు. ఆ నిర్జీవంగా ఉన్న బిడ్డను దేవుడు సజీవంగా అప్పగించాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి కొదువలు తీర్చబడేది ఎలా? శోధనలు జయించేది ఎలా? చెప్పండి, కొదువలు తీర్చబడేది ఎలా? శోధనలు జయించేది ఎలా? దేవునికి విరోధంగా ఉండి మనం ఏమీయో చేయలేం. నాకు వేరుగా ఉండి మీరేమీయో. ఈ పాఠ్యాంశంలో నేర్చుకోవాల్సింది ఒకటి, ప్రభువుకి ఎంత దగ్గరగా కనెక్ట్ అయిపోయి ఉండాలో అది నేర్చుకోవాలి మనం. ఆమేన్. ప్రభువుని కలిగి జీవించే విషయంలో ప్రతి క్షణం, ప్రతి నిమిషం, ప్రతి గంట, ప్రతి పూట, ప్రతిరోజు నీతో దేవునితో నీవు ఎలాగా ముడివేయబడున్నావు, ఎలా అంటుకట్టబడున్నావు, ఎలాంటి సంబంధంతో ఉన్నావు, ప్రభు అంటే ఎలాంటి పిచ్చి ప్రేమ నీలో ఉంది, ఎలాంటి ఆశ నీలో ఉంది, ఎలాంటి ధ్యాస నువ్వు కలిగి ఉన్నావు, అది ఈ రోజున ప్రభు నీతో మాట్లాడుతున్నది. పై ప్రార్థనలు చేసేసి మళ్ళీ లోకంలో కలిసిపోయేవాడికి అద్భుతాలు జరగవు. దేవుడి మీద ఆనుకుని బ్రతకాలి. ఆమేన్. అంటు కట్టబడిన జీవితం ఉండాలి. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలిస్తాడు. ఆమేన్. కనుక ఆ ద్రాక్షవల్లిలో అంటు కట్టబడిన తీగగా ఉన్నావా? కనెక్షన్ ఉందా? తెగిపోయిందా? కనెక్షన్ ఉండాలి. ఆ ప్రభువు కోసమే పరుగులు పెట్టాలి, ఆ ప్రభువు కోసమే జీవించాలి, ఆ ప్రభువుతోనే బ్రతకాలి, ఆ ప్రభువుతోనే నీ జీవితం అంతా కూడా ప్రయాణం చేస్తూ ఉండాలి. అలా చేస్తున్నప్పుడు మరలా చెప్తున్న 2 సందర్భాలలో ఈమె ఆయన దగ్గరకు వెళ్ళక మునిపే ఆయనే దిగి వచ్చి ప్రశ్నించి సమస్య తెలుసుకొని సమాధానం ఇచ్చిన గొప్ప దేవుడైనా. హల్లెలూయా. కాబట్టి ప్రభువుకి ఎంత దగ్గరగా ఉంటే, ఎంత సమీపంగా ఉంటే, ఎంత దగ్గరగా జీవిస్తే అంతగా దేవుడు మన జీవితంలో ఆశ్చర్యమైన కార్యాలు జరిగిస్తాడు. ఆమేన్. కాబట్టి ఈ రోజున ఇంకా ఎవరైనా దేవునికి దూరంగా ఉంటున్నారేమో, సగం భక్తి, సగం లోకానికి, సగం దేవుడికి, సగం సినిమా పాటలకి, సగం దేవుడి పాటలకి, సగం సినిమాలకి, సగం దేవుడికి, సగం అద్భుతాలు చూడలేవు. ప్రభువుతో అంటు కట్టబడిన జీవితం ఉండాలి. పరిపూర్ణంగా దేవునితో పెనవేయబడాలి. పరిపూర్ణంగా దేవునికి అంకితమైపోవాలి. మన జీవితాలు ఆయనతో అంటు కట్టబడిన జీవితాలుగా మారిపోవాలి. ఆమేన్. సగం ఉంటే ప్రభు అన్నాడు, ఉంటే వెచ్చగానైనా ఉండు, లేకపోతే చల్లగానైనా ఉండు, నులివెచ్చనగా ఉంటే ఉమ్మి వేయబడతావు అన్నాడు. నులివెచ్చనగా ఉండకూడదు. క్రైస్తవుడు అంటే కారసైన క్రైస్తవుడిగానే ఉండాలి. క్రైస్తవుడు అంటే నిజమైన క్రైస్తవుడిగానే ఉండాలి. దేవుని బిడ్డ అంటే దేవునితో అంకితమైపోయిన బిడ్డగానే పెరగాలి. అప్పుడే ఆశీర్వాదాలు చూస్తావు, అప్పుడే అద్భుతాలు చూస్తావు. సగం జీవితంలో, మన జీవితంలో దేవుని కార్యాలు చూడలేవు. కనుక ఈ రాత్రి ఒక సమర్పణ తీసుకొని, ప్రభువా నీ కొరకు సాక్షిగా బ్రతుకుతాను, నీతో కలిసి జీవిస్తాను, నీతో ముడివేయబడిన వ్యక్తిగా బ్రతుకుతాను, నన్ను ఆశీర్వదించండి అని తలల వంచి కండ్లు మూసుకొని మీ కుడి హస్తాన్ని పైకెత్తి
ఒక్కసారి ప్రభుతో ఒక చక్కటి నిబంధన చేసుకుని మాట్లాడండి. ప్రభువా, ఒకవేళ నీకు దూరంగా ఉంటుంటే నన్ను క్షమించండి యేసయ్యా. నీకు సమీపంగా మార్చబడడానికి ఇష్టపడుతున్నాను తండ్రి. నీకు సమీపంగా మార్చబడడానికి ఇష్టపడుతున్నానయ్యా. ఆ స్త్రీ ఎలాంటి భక్తిని కనపరిచిందో, ఎంత శ్రద్ధాభక్తులు నీవు మా యందు కనపరిచావు కనుక నీకు ఏం చెయ్యాలని ఎదురు ప్రశ్నించి ఆమెను ఆశీర్వదించిన దేవుడవయ్యా. ఆ రీతిగా నీ సన్నిధిలో ప్రభువా నీవు నన్ను ప్రశ్నించి దీవించి ఆధ్యాత్మిక జీవితం నాకు దయచేయండి. నీవు నన్ను ప్రశ్నించి నన్ను దీవించి ఆధ్యాత్మిక జీవితం నాకు దయచేయండి ప్రభు. కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకోండి. మీ కుడి చేయి పైకెత్తండి, తలలో పైకెత్తండి. ఒక్క మాట ప్రభు సందులో మాట్లాడండి. ఒక్క మాట ప్రభు సందులో మాట్లాడండి. నీ పాదాలే శరణం తండ్రి, నీ పాదాలే శరణమయ్యా, నీ పాదాలే శరణమయ్యా. అలుమార్లు వై తొలగినాను నీ పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు నీ తగినట్లు జీవించనైతి. అయినా నీ ప్రేమతో నన్ను నీ ధరి చేసినావు. అందుకే గైకొనుము దేవా ఈనా శేష జీవితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకి. శరణం చేతులు పైకెత్తి. నీ శరణం, నీ పాదాలే శరణమయ్యా. ఓ యేసురాజా, ఓ శరణం, నీ శరణం, శరణం, నీ శరణం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా. ఆపాదమస్తకం నీకంకితం, ఆపాదమస్తకం నీకంకితం. కుడి చేయి పైకెత్తి. ప్రభువా, నీతో కలిసి జీవించడానికి నేను ఇష్టపడుతున్నాను తండ్రి. ఆ సునేమీరాలు వంటి ఆధ్యాత్మిక జీవితం నాకు దయచేయండి. నా ఇంటిలో ఎప్పుడు నీ ఉండడానికి నివాసం ఉండాలి నాయనా, నివాస స్థలం ఉండాలి ప్రభువా. ఇదిగో నీ సన్నిధిని అనుసరించేవాడిగా, ఆచరించేవాడిగా, నీ మహిమతో నింపబడేవాడిగా, ఎల్ల వేళన నీ విశ్రాంతి దినమును పరిశుద్ధ దినముగా ఆచరించే ఆధ్యాత్మిక జీవితాన్ని నాకు దయచేయండి. ఇదిగో ప్రభువా, నీ బలలో పాలు పొందే యోగ్యత నాకు దయచేయండి. నీ కృపతో నన్ను బలపరచండి. నిన్ను ఆరాధించి గౌరవించే వ్యక్తిగా నేను జీవించినట్లుగా సహాయము చేయండి ప్రభువా. నా సాక్ష్య జీవితాన్ని కాపాడుకునే ఆధ్యాత్మిక జీవితం నాకు దయచేయండి. తద్వారా ఇంత శ్రద్ధ భక్తులు నీవు నా యందు కనపరిచావు. నీకేం చెయ్యాలని నీవే ప్రశ్నించి ఆమెను దీవించినట్లుగా నీ చేత అడిగి మరీ దీవించబడాలి ప్రభు. అలాంటి ఆధ్యాత్మిక జీవితాన్ని దయచేయండి. శోధన కలిగినప్పుడు ఆమె ఏ రీతిగా పరుగులు పెట్టిందో, ఎంత ఆసక్తిని కనపరిచిందో, ఎవరికి చెప్పకుండా నీతోనే మాట్లాడాలని ఎంత ఆశ కలిగి ఆమె జీవించిందో, అలాంటి ఆధ్యాత్మిక జీవితాన్ని మాకు దయచేయండి. మనుషుల వైపు కాదు తండ్రి, నీ వైపు మేము చూచేవారిగా ఉండాలి. నరులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలని నీ వైపు మేము చూచే వ్యక్తులుగా ఉండాలి. ఆ రీతిగా మమ్మల్ని బలపరచండి, ఆ రీతిగా మమ్మల్ని ఆశీర్వదించండి. నీ కృపతో మమ్మల్ని నింపండి ప్రభు, నీ కృపతో మమ్మల్ని నింపండి ప్రభు. నీ కార్యాలు ప్రతి జీవితంలో మీరు జరిగించమని ప్రార్థన చేస్తున్నారు. ఎంతమంది ఒక నూతన సమర్పణతో ప్రార్థిస్తున్నారు. వచ్చే సంవత్సరం ఋతువున కల్లా మీ ప్రతి కొదువలు ప్రభు తీర్చునుగాక.
ఒక మంచి సమర్పణలోకి వచ్చిన ప్రతి జీవితంలో వచ్చే సంవత్సరం ఋతువునకల అద్భుతములు జరుగునుగాక. ప్రతి శోధన కొట్టివేయబడునుగాక. థాంక్యూ జీసస్. పరమ తండ్రి మీకు వందనాలు. ఇంతవరకు మీరు మాట్లాడించిన మాటలను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఒక మనిషి మాట్లాడితే ఎవరు స్పందించరయ్యా, మీరు మాట్లాడారు కనుక ఎంతమంది బిడ్డలు స్పందించి కన్నీటితో నీ పాద సన్నిధిని ప్రార్థిస్తున్నారు. ప్రభు, బిడ్డలను ఒకసారి దర్శించండి, నీ కార్యాలు జరిగించండి. ఆ శక్తి లేకపోతే, నీవంటే పరుగులు పెట్టే అనుభవం లేకపోతే, నీతో అంటు కట్టబడి జీవించకపోతే, నీతో కలిసి మేము ప్రయాణం చేయకపోతే ఏది సాధించలేమయ్యా. ఇంత శ్రద్ధాభక్తులు నీవు మా యందు కనపరిచావు, నీకు ఏం చెయ్యాలన్న ప్రశ్న నీవు మమ్మల్ని కూడా ప్రశ్నించి ఆధ్యాత్మిక జీవితాలు మాకు దయచేయండి. నీ కృపతో నడిపించండి. ఎలాయిన్లో ఉన్న ఈ జీజీఎం మినిస్ట్రీస్ని ఇంకనూ ఆశీర్వదించండి. అలాగే ఎన్ని సంఘాల నుండి బిడ్డలు వచ్చారో ప్రతి సంఘముని నామమున దీవించబడునుగాక. ప్రతి సంఘముని నామమున ఆశీర్వదించబడునుగాక. ప్రతి సంఘ కాపరి కుటుంబాలు యేసు నామమున దీవించబడునుగాక. ఈ ప్రాంతం ఇంకా అద్భుతమైన కార్యములు జరుగునుగాక. అనేక నూతన ఆత్మలు ఈ ప్రాంతము నుండి లేవనెత్తబడుదురుగాక. ఆశ్చర్య కార్యములు జరుగునుగాక. తండ్రి, నీ సేవకునిగా పలికిన ప్రతి మాట బిడ్డల జీవితంలో నెరవేర్చండి, బలపరచండి, ఆశీర్వదించండి. నీ సేవకుడు రావటం వ్యర్థం కాకూడదునైనా అందరూ దీవించబడాలి. మరి ముఖ్యంగా చెప్తున్నాను, నీ సేవకుని రాక ద్వారా యేసు అని మీ నామమునకు మాత్రమే మహిమ కలుగునుగాక. మీ నామమే ఘనపరచబడునుగాక. మీకు మాత్రమే మహిమ కలుగునుగాక. మేము తగ్గాలి, మీరు హెచ్చాలి ప్రభు. ఆ రీతిగా మా పరిచర్యలో, మా జీవితాల్లో నిన్ను పైకెత్తే వారికి ఉన్నట్లు ప్రతి ఒక్కరి జీవితాల్లో నీ కృప చూపించి నడిపించి మీరే ఆశీర్వదించి మహిమను పొందండి. నీ సేవకులు స్వరూప్ గారిని, సహోదరిని, బిడ్డను నీ చేతులుగా అప్పగించుకున్నాను. ఇంకను బలమైన కార్యాలు వారి జీవితంలో జరిగించి మునుపటి కంటే అధికమైన శక్తి చేత నీ బిడ్డలను బలపరిచి నీ కొరకు సాక్షులుగా వాడుకుని మీరే మహిమను పొందండి. యేసు దివ్య నామమును వేడుకుని ప్రార్థిస్తున్నామా పరమ తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. అందరికీ వందనాలు. మరొకసారి నన్ను ఆహ్వానించిన స్వరూపయ్య గారికి, వారి కుటుంబానికి హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. మరి మా కొరకు, మా పరిచర్ల కొరకు ప్రార్థించేయండి. మీ కొరకు, ఎలైన్ ప్రాంతం కొరకు, ఇక్కడున్న తెలుగు సంఘాల కొరకు, పరిచర్లన్నిటి కొరకు మేము కూడా ప్రార్థన చేస్తాం. దేవుడు అందరిని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ.